స్వాగతం తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా మనందరికీ ఎంతో ఇష్టమైన మన ఇంట్లో మనిషి మనకి బాగా తెలిసిన మనిషి అనిపించేటువంటి ఒక అద్భుతమైన నటుడికి ముందుగా అందరం గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. రాజేంద్ర ప్రసాద్ గారు, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. హరికథ సంభవామి యుగే యుగే అంటూ డిసెంబర్ 13వ తేదీ నుంచి మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ స్టార్ట్ చేసుకోబోతోంది. సో హాట్గా బోల్డ్ అంత వెరైటీ ఆఫ్ కాంటెంట్ని మన ముందుకు తీసుకొచ్చే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఈసారి నిజంగానే చాలా చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ని మన ముందుకు తీసుకొస్తుంది హరికథ అని చెప్పేసి ఆల్రెడీ ట్రైలర్ చూసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. సో మామూలుగా ఈ మధ్య కాలంలో మన హిస్టరీ, మన మైథాలజీ, పురాణ ఇతిహాసాల నుంచి వచ్చే కథల్ని చూస్తూనే ఉన్నాము. కాకపోతే కాంటెంపరీ సిట్యువేషన్స్కి అధర్మం గెలుస్తున్నప్పుడు ఆ అధర్మాన్ని అణచివేసి ధర్మం వైపు నిలబడి ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతిసారి ప్రతి యుగంలోనూ ఆ శ్రీ మహావిష్ణువు, ఆ శ్రీహరి వస్తూనే ఉంటాడు, అవతారం ఎత్తుతూనే ఉంటాడు అనే నిరూపణ ఈ సిరీస్లో మనకి ఇంకొకసారి కనిపించబోతోంది అని అర్థమవుతోంది. ట్రైలర్ చూసిన వాళ్ళందరికీ చాలా క్యూరియస్గా అనిపించి ఉంటుంది కదా, అసలు ఏంటిది సంభవామి యుగే యుగే హరికథ అంటున్నారు, ఏదో ఇంట్రెస్టింగ్ కథ చెప్పబోతున్నారు, ఇంతకీ ఆ మర్డర్లు జరుగుతున్నవి ఇవన్నీ నిజంగా దేవుడే చేస్తున్నాడా, దేవుడి రూపంలో ఇంకెవరన్నా చేస్తున్నారా, ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే మనందరికీ వచ్చేసాయి. అఫ్కోర్స్ వీటన్నిటికీ సమాధానాలు మాత్రం ఇవాళ ఈవెంట్లో దొరకవు. ఖచ్చితంగా డిసెంబర్ 13th వరకు మనం ఆగి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో చూడాల్సిందే. మరి డెఫినెట్గా ఇంత మంచి కంటెంట్ మన ముందుకి వస్తుంది అని అంటే దాని వెనక ఉండేటువంటి ఒక ఆబ్వియస్ బ్యానర్ గురించి మనం మాట్లాడుకోవాలండి. దట్ ఈస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటేనే దే ఆర్ నోన్ ఫర్ క్రియేటింగ్ వండర్ఫుల్ కంటెంట్. అది థియేటర్స్లో అవ్వనివ్వండి, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అవ్వనివ్వండి, యూట్యూబ్ అవ్వనివ్వండి, ఎక్కడైనా సరే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనే బ్రాండ్ ఉంది అంటే ఖచ్చితంగా మనందరికీ నచ్చే కంటెంట్, మనందరం మెచ్చే కంటెంట్ వాళ్ళు ఇస్తారు అనే నమ్మకం మనందరికీ ఆల్రెడీ వచ్చేసింది. సో అటువంటి ది మోస్ట్ సెన్సేషనల్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ గారి నిర్మాణంలో ఈ సిరీస్ మన ముందుకు రావడం అనేది వెరీ వెరీ స్పెషల్ థింగ్ అని చెప్పాలి. సో మరి ఆలస్యం చేయకుండా ఈరోజు మన హరికథ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఒక డివోషనల్ మోడ్లో స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. డెఫినెట్గా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ ఈసారి మన ముందుకి ఆ దశావతారాల్ని తీసుకొస్తున్నటువంటి తరుణంలో, ఈ శుభ తరుణంలో టీజీ విశ్వప్రసాద్ గారు ఇప్పుడే మాటల్లోనే ఇక్కడికి విచ్చేయడం కూడా జరిగింది. వారికి ప్రత్యేకంగా ఆహ్వానం తెలుపుకుంటూ ఉన్నాము. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ, ద వెరీ వెరీ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, ద వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారికి హార్డీ వెల్కమ్. మరికొంతమంది యాక్టర్స్ ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఈ సిరీస్లో మనకి వండర్ఫుల్ రోల్స్లో కనిపించబోతున్న వారందరూ మరికొద్దిసేపట్లో ఇక్కడ జాయిన్ అవుతారు. అండ్ అఫ్ కోర్స్ మన డైరెక్టర్ మ్యాగీ గారు ఈజ్ హియర్. మంచి డివోషనల్ గెటప్లో ట్రెడిషన్లో వచ్చారు. అందరూ ప్లాన్ చేసుకున్నారా? బాగుంది ఇదేదో. సో మొత్తానికి ఇక్కడ వైబ్ చాలా డిఫరెంట్గా ఉండబోతోందని అర్థమైపోయింది ఆల్రెడీ మీ అందరికీ. సో నేను ఇందాక అన్నట్టు అదే వైబ్లో, అదే డివోషనల్ మోడ్తో మనం ఇవాళ ఈవెంట్ని కూడా స్టార్ట్ చేద్దాము. ఆ శ్రీహరిని, ఆ శ్రీ మహావిష్ణువుని ఒక్కసారి తలుచుకుంటూ ఆయన దశావతారాల్లో ఒక అవతారం అయినటువంటి కృష్ణుడి లీలని మన ముందుకి ప్రజెంట్ చేయడానికి డాన్స్ టీమ్ రాబోతున్నారు స్టేజ్ పైకి. ప్రిన్స్ డాన్స్ ట్రూప్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? శ్రీకృష్ణుడి లీల మనకి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ద్వారా ఇక్కడ ఈ వేదిక పైన ప్రజెంట్ చేస్తూ ఒక మంచి డివోషనల్ మూడ్లో ఈవెంట్ని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రిన్స్ డాన్స్ ట్రూప్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్?
Check. Wow, this is the kind of appreciation this team deserves. Rajendra Prasad Garu is here to appreciate the whole Prince dance troupe. Amazing it was. ఎస్ శ్రీరామ్ గారు ఇప్పుడే ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి కూడా వెల్కమ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ దేర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, హార్డ్ వర్క్ దే హ్యావ్ పుట్ ఇన్. ఒక కళాకారుల్ని ఎలా అప్రిషియేట్ చేయాలో బాగా తెలిసిన కళాకారుడే రాజేంద్ర ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ జెస్చర్ ఫ్రమ్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే, ఫోటో ఆప్ కూడా కానిచ్చేస్తున్నారా? క్యారీ ఆన్. యా, no problem sir, not at all. Thank you so much. That was a lovely gesture from Rajendra Prasad garu. నిజంగా ఇంత అద్భుతమైన సింక్రనైజేషన్తో, ఫార్మేషన్స్తో, బ్యూటిఫుల్ గ్రేస్ ఆఫ్ కృష్ణని స్టేజ్ పైన ఇంత అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఆ బాడీ పెయింట్ వేసుకొని కష్టపడినందుకు కూడా డెఫినెట్గా ఒక గట్టి రౌండ్ ఆఫ్ అప్లాస్ పడాల్సిందే టీం మొత్తానికి కూడా. అమేజింగ్ పర్ఫార్మెన్స్తో హరికథ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ని స్టార్ట్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నిజంగా ప్రతిసారి రాజేంద్ర ప్రసాద్ గారిని చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. దాదాపు 50 సంవత్సరాల సుదీర్ఘమైన, సార్ మీకే 50 ఇయర్స్ లేవు, 50 ఇయర్స్ ఎలా అయిపోయింది సార్ అప్పుడే? అదే మాకు ఆశ్చర్యంగా ఉంది. సో ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో, ఇన్ని సినిమాలలో, ఇన్ని క్యారెక్టర్స్లో ఆయన ఎత్తని అవతారం ఏమన్నా ఉందా? ఇంకా ఇంతకన్నా మంచి అవతారం ఆయన ఎత్తలేరు అనుకున్న ప్రతిసారి మీరు మమ్మల్ని రాంగ్గా ప్రూవ్ చేసి చూపిస్తారు. సో ఈసారి హరికథలో నిజంగా మళ్ళీ సర్ప్రైజ్ చేశారు సార్. మీ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ పాత్ర కానివ్వండి, ఆ అవతారాల్లో మిమ్మల్ని చూసిన ఆ గూస్ బంప్స్ కానివ్వండి, అద్భుతంగా అనిపిస్తున్నాయి. నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారు, యు ఆర్ అ గిఫ్ట్ అండి, ఒక వరం టు తెలుగు సినిమా. ఈ తరం డైరెక్టర్స్ ఇలాంటి పాత్రలు, ఇలాంటి కథలు రాసే ధైర్యం చేస్తున్నారు అని అంటే అది రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి నటులు మాకు ఉన్నారు అన్న ధైర్యమే అని చెప్పాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ హరికథ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్, సో December 13th నుంచి ఆ మ్యాజిక్ని మనం చక్కగా ఫ్యామిలీ మొత్తంగా కలిసి ఇంట్లో సిరీస్ని బ్యాక్ టు బ్యాక్, ఆబ్వియస్గా హరికథ లాంటి సిరీస్ని మొదలు పెడితే మనం బింజ్ వాచ్ చేయాల్సిందే. కాబట్టి రెడీ అయిపోండి December 13th ఈ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని చూడటానికి. సో మరి ఆలస్యం చేయకుండా ఇంత మంచి అవుట్పుట్ని మన ముందుకి తీసుకొస్తూ డైరెక్టర్ మ్యాగీ గారికి, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారికి సహకరిస్తూ ఇంత మంచి అవుట్పుట్ని మనకిచ్చిన కొంతమంది టెక్నీషియన్స్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాము. సో ముందుగా రైటర్ సురేష్ జై గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సురేష్ జై గారు ప్లీజ్ వెల్కమ్. అలాగే రమేష్ గారు, కో డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, రమేష్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రమేష్ గారు ఎక్కడున్నా సరే వేదిక పైకి రావాలి. అండ్ శశికిరణ్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. శశికిరణ్ గారు ఎందరికో ఆత్మీయులు, అఫ్కోర్స్ మనందరికీ ఎంతో ఇష్టమైన ఎంఎస్ నారాయణ గారి కుమార్తెగా చాలామందికి తెలుసు, కానీ ఒక మంచి రైటర్గా, ఒక మంచి క్రియేటివ్ పర్సన్గా కూడా మనందరికీ తెలుసు. సో ఈ సిరీస్కి ఎగ్జిక్యూటివ్ అండ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఆవిడ చేయడం జరిగింది. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ మ్యామ్. రమేష్ గారు ఎక్కడైనా ఉంటే కబురు పెట్టండి, ఆయన్ని లోపు రమ్మని చెప్పి. యా, సో ముందుగా రైటర్ గారికి మైక్ ఇచ్చేద్దాం. రైటర్ అన్నాక కొంచెం మీరు మొదలు పెడితేనే అందుకుంటారు అందరూ.
సో నాకు కొంచెం కళ్ళు ప్రాబ్లం ఉంది అందుకని. యా యా హరికథ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే నాకు మాట్లాడడం తెలియదు పెద్దగా. గురుగారు ఉన్నారు కాబట్టి గురుగారిని చూసి మాట్లాడతాను. ఒక 4 సంవత్సరాల క్రితం నేను ఒక అరకు నేను రెగ్యులర్గా అరకు వెళ్ళేవాడిని. అక్కడ ఒక లేడీ ఒక ఆవిడ కనపడ్డారు. ఒక ఆవిడ వచ్చి ఒక 70 years అలా ఉంటుంది ఆమెకి. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు తెలిసిందే అంటే ఆమె కూతురు చనిపోయింది. యాక్చువల్లీ ఆమె కూతురు చనిపోయింది. ఆమె ఎప్పుడు 1990లో చనిపోయింది. ఆమె చెప్తూ ఉన్నప్పుడు ఆమె దేవుడి మీద కోపం ఎంత ఉందని ఆమె చెప్పుకుంటూ వచ్చింది. ఆమె కూతురు ఏంటి ఎందుకు అంత కోపం వస్తుంది, ఎందుకు వస్తుంది ఆమెకి అని అడిగినప్పుడు చెప్పిందంటే ఆమె కూతురు ఏమంటారు దాన్ని ఇట్లా పెట్టుకుంటే దాన్ని ఏమంటారు, బొట్టు ఎంత పెద్ద బొట్టు పెట్టేది అనమాట. చాలా పెద్ద బొట్టు పెట్టుకునేది. అలాంటి కూతురు ఆమె భర్తను కూడా వదిలేసింది. ఇలాగ అలా ఉంటుంది ఆమె అండి సార్. సో ఆమె కోపం ఏంటంటే దేవుడు ఉండి కూడా ఆమె కూతురు వచ్చి ఆమె పెళ్లి చేసుకోలేదు. దేవుడికే అంకితం అయిపోయింది. దేవుడికి అంకితం అయిపోయిన అమ్మాయి చనిపోవడం అని ఆమెకు చాలా బాధపడిపోయింది. తల్లి బాధపడితే దాంట్లో విషయం మాట్లాడుతూ ఉంటే ఒకరోజు తర్వాత ఏదో మాట్లాడితే తెలిసింది అంటే ఆమె పాపని 3 కలిసి చంపేశారంటండి. అలా ఏదో జరిగింది. దాన్ని నాకు బాగా థాట్ అనిపించింది. అరే దీన్ని డెవలప్ చేద్దాం అనుకుని అలా డెవలప్ చేశాను. అది ఇదండి హరికథ. అలా జరిగింది, అలా స్టార్ట్ అయింది. ఆ కథని రాస్తున్నప్పుడు ఫస్ట్ నేను రాజేంద్ర ప్రసాద్ గారిని రాసుకున్నాను. ఫస్ట్ రాసి ఈయనే రాస్తే బాగుంటుంది. కథ నా దగ్గర కథ లేదు, మూలంగా ఉంది. ఏదైనా రాద్దామా అనుకున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కనపడ్డారు. అప్పుడు 1 year బ్యాక్. అప్పుడు అమ్మాయి ఇంకా ఈయన పడత లేస్తుంది సినిమా అని అప్పుడు నేను రాశాను అన్నమాట. రాజేంద్ర ప్రసాద్ గారు పెట్టేసి అండి. ఎందుకంటే చాలండి. ఆయన మ్యాగీ గారు టెన్షన్ పడుతున్నారు, ఎక్కడ మొత్తం కథ చెప్పేస్తారా లేదా? కథకు సంబంధం ఉంటుంది, వేరే అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది ఉంటుంది. సూపర్ సార్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సిరీస్. సో రమేష్ గారు ఫైనల్లీ వచ్చారు వేదిక పైకి, రండి. అండ్ యాక్చువల్లీ మరికొంతమంది టెక్నీషియన్స్ని కూడా ఇన్వైట్ చేసేద్దాము. విజయ్ గారు డిఓపి ఉలగనాథ్ విజయ్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ సురేష్ బొబ్బిలి గారు, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ సురేష్ బొబ్బిలి గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. నీది నాది ఒకే కథ, విరాట పర్వం, అఫ్కోర్స్ రాజేంద్ర ప్రసాద్ గారి తోలుబొమ్మలాట, ఇలాంటి ఎన్నో మంచి చిత్రాలకి మ్యూజిక్ని అందించిన సురేష్ బొబ్బిలి గారు ఈజ్ హియర్. అండ్ రామ్ సుంకర గారు, ఈ మూవీలో స్టంట్స్ ఫైట్స్ అందించినటువంటి రామ్ సుంకర గారు, వెరీ రెనోవ్డ్ ఫైట్ మాస్టర్. ఆ మాత్రం ఫాలోయింగ్ ఉంటుంది మాస్టర్. రండి అందరూ కొంచెం సెంటర్ ఆఫ్ ది స్టేజ్ వచ్చేసేది. ఎడిటర్ జునైద్ గారు ఈజ్ ఆల్సో హియర్. ప్లీజ్ వెల్కమ్ జునైద్ గారు. ఎస్, ఇప్పుడు శశికిరణ్ మ్యామ్, యా, రైటింగ్ అండ్ క్రియేటివ్ అండ్ టెక్నీషియన్స్ డిపార్ట్మెంట్లోని వీళ్ళందరూ కూడా ఇప్పుడు వేదిక పైన ఉన్నారు. యా, ఇక్కడ అందరి కోరిక మేరకు డైరెక్టర్ మ్యాగీ గారు ఫోటో ఆప్లో జాయిన్ అవ్వాలి. మీరుంటేనే అది కంప్లీట్ అవుతుంది. మ్యాగీ గారు రండి. మీరు మ్యాగీ గుర్తు చేస్తున్నారు ఇక్కడ, త్వరగా రావాలి. I think we are missing our director here, Kiran Mamidi garu. Yes. So Shashi Kiran garu ippudu maatladtaru. Hello everybody. Step koncham munduki. Andariki namaskaram. Rajendra Prasad gariki and Vishwa sarki. Thank you sir. Thank you everybody for the opportunity. Thank you Maggie. The script has come almost like 2022 lo ochindi, and we have all put lot of efforts and passion. And this can be a great example for that, how we pursued, how we gave this, how we delivered this project. Thank you everybody. Thank you each and everyone for the efforts they have put. Thank you Anu. Thank you everybody. Thank you. Yes, మాట్లాడండి సురేష్ బొబ్లి గారు. యా,
అందరికీ నమస్కారం అండి. ముందున్న పెద్దలు రాజేంద్ర ప్రసాద్ గారికి సార్ హృదయపూర్వక ధన్యవాదాలండి. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. విశ్వ గారు థ్యాంక్ యూ సార్. హరికథ అనే వెబ్ సిరీస్ అండి ఒక స్టాండర్డ్లో ఉందండి. ఇది నేను చూసిన రీసెంట్ తెలుగు వెబ్ సిరీస్లో ఒక స్టాండర్డ్ విజువల్, స్టాండర్డ్ మేకింగ్తో కూడుకున్న కథ అండి. ఇది అద్భుతంగా మేకింగ్ చేశారు మ్యాగీ అన్న. వండర్ఫుల్ సిరీస్ ఇది. అండ్ మా ప్రతి టెక్నీషియన్స్ జునేద్ గారు అండ్ శశి గారు థ్యాంక్ యూ మేడం. మీరు లేకుంటే నేను ఈ ప్రాజెక్ట్లో లేను. అండ్ రమేష్ గారు నేను ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు రమేష్ గారు. అండ్ సార్ రైటర్ గారు అందరికీ థ్యాంక్ యూ అండి. ఎక్స్ట్రాడినరీ వెబ్ సిరీస్ అండి. 13th వస్తుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఆల్. రమేష్ గారు మాట్లాడరా, రండి. నాకు కాదు, ఇంకా ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు. అగో రాజన్ ప్రసాద్ గారు అడిగాక మీరు ఇంకా రామ్ శంకర గారు ప్లీజ్. ఎన్ని ఫైట్ సీక్వెన్సెస్, ఎలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి, ఇన్వాల్వింగ్ అవతారాస్ ఎలా ఉండబోతున్నాయి, మాకు అవన్నీ ఒక చిన్న మచ్చుక్కి. అందరికీ నమస్కారం అండి. మా గురువు గారికి సార్ నమస్కారం సార్, ప్రసాద్ సార్, మా హీరో గారికి, మా డైరెక్టర్ గారు ఏమో పంచులతో రమ్మన్నారు, మాకు ఇక్కడేమో కట్టుకోవడం ఈ జాగ్రత్త సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రింట్ మీడియా అలాగే అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మా పెద్దలకి, మా హీరోకి, మా రాజేంద్ర ప్రసాద్, మా గురువు గారికి అందరికీ నమస్కారం సార్. లొకేషన్లో అయితే కొంచెం బాగా వర్క్ చేస్తాం, కానీ ఇక్కడ స్టేజ్లో చూశారుగా మా కోడైరెక్టర్ గారులే దడుతున్నారు. మీలోనే ఇంకొక అవతారం ఉంటుందేమో కదా లొకేషన్లో. లొకేషన్లో ఉంటుందండి. ఇక్కడ మాకు ఇది సార్ మా హరికథ టీం కరెక్ట్గా ఇదే రోజు డిసెంబర్లోనే షూట్లో ఉన్నామండి. చాలా బాగా జరిగింది. ప్రతి ఎపిసోడ్కి యాక్షన్ ఎపిసోడ్ ఉందండి. ప్రతి ఎపిసోడ్కి బిగినింగ్ ఎండింగ్లో మంచి మంచి యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉన్నాయి. ఉండటం కూడా కాదు, చాలా అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్. ఇది మీ సిరీస్ అనుకుని చేయలేదండి, ఇది సినిమా, హరికథ సినిమా. ట్రైలర్ చూసినా, పోస్టర్స్ చూసినా, మీరు రేపు 13వ తారీఖు స్ట్రీమింగ్ అయిన తర్వాత మీరు సినిమాలోనే చూస్తారు తప్ప ఇది వెబ్ సిరీస్ అన్నట్లయితే ఎవరు అనుకోలేదు. మేము అలా అనుకుని చేయలేదు. ఎందుకంటే అందరూ టెక్నీషియన్స్, సినిమాలు చేసిన టెక్నీషియన్స్. చాలా బాగా జరిగింది, చాలా బాగా వచ్చింది సార్. ఫైట్లో కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. అంటే ప్రతిదానికి ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్లు మాకే అర్థం కావు లొకేషన్లో కొన్నిసార్లు డైరెక్టర్ గారు రివీల్ చేస్తే తప్ప. అలా చేసుకుంటూ మా డైరెక్టర్ గారు యాక్షన్ ఎపిసోడ్లో కొన్ని డిజైన్ చేసి నాకు తెలిసి అంటే మరి ఒక బోయపాటి గారు, ఓ వినాయక్ గారు అందరూ పూనారు సార్ ఆయనకైతే. నెక్స్ట్ అయితే యాక్షన్ ఎపిసోడ్లో ఇక నెక్స్ట్ లెవెల్ పట్టుకోలేని స్టేజ్కి అయితే వెళ్తారాయన మా డైరెక్టర్ గారు. అలాగే మా డిఓపి గారు సార్, మేము ఏదో ఒక షాట్ చేసి ఒక ముద్దు వచ్చి పడుతుంది, ఇక్కడి నుంచి ఒక బాడీ అంతా చల్లా చెదరైపోతుంది, ఇంత బ్లడ్, ఇంత ఇక్కడ మాంసం ఇంత పడి ఉంటుందంటే ఏదో చెప్పి ఇక్కడ ఏదో డిజైన్ చేసుకుంటాం. ఆయన వెళ్ళిపోతారు దూరంగా, గోల్డ్ కొరుకుంటూ పక్కకి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఫ్రేమ్ పెడితే ఎలా ఉందో చూడండి సార్ అంటారు. ఆ ఫ్రేమ్ చూస్తే ఇక మాకు అద్భుతం. అలాంటి మా డిఓపి గారు ఇంకా 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 కొట్టాలి, పెద్ద సక్సెస్లు కొట్టి మంచి సినిమాలు చేయాలి. అలాగే మా కో డైరెక్టర్ గారు మాట్లాడి, మీరు మమ్మల్ని ముందుకు దోసి మీరు వెనక్కి వెళ్ళటం కాదు, లొకేషన్లో టెక్నీషియన్స్ని, ఆర్టిస్ట్ని అందరినీ తీసుకొచ్చి కరెక్ట్గా పెట్టడం కాదు సార్. ఇది ఇలానే పెట్టారు సార్ అందరినీ. ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ డేట్ల విషయంలో అవుట్డోర్లో ఎన్నిసార్లు ముందుకి వెనక్కి జరిగినా సరే ఎవ్వరికి ఇంత ప్రాబ్లం లేకుండా జరగటంలో మా కో డైరెక్టర్ గారు. అలాగే కుటుంబం అన్న తర్వాత చిన్నవి ఉంటాయి. మా శశి మేడం గారు ఉన్నారు ఇక్కడ. ఎన్ని జరగనివ్వండి నవ్వుతూ అందరినీ ఒకే బ్యాలెన్స్ చేసుకుంటూ ఆవిడ ముందుండి నడిపించడంలో చాలా థ్యాంక్స్ మేడం. అందరికీ తెలుసు మీ ఎఫర్ట్ ఏంటి, మీ కష్టం ఏంటి, అందరు టెక్నీషియన్స్కి తెలుసు, ఆర్టిస్టులకి తెలుసు మేడం. మీకు చెప్పలేను. థ్యాంక్ యూ మేడం. అలాగే మా సార్ ఈ దీంతో మొదలై ఇంకా ఇలాంటి వెబ్ సిరీస్లు ఇంకా మంచి చెయ్యాలి. మీరు మాలాంటి టెక్నీషియన్స్ అందరికీ, ఆర్టిస్టులకి వర్క్ కల్పించాలి. ఇదైతే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వచ్చే ద బెస్ట్ వెబ్ సిరీస్ అవుతుందండి. ఇదైతే మాత్రం నో డౌట్ బెస్ట్ వెబ్ సిరీస్. ఇప్పుడు కాదు, రేపు చూసిన తర్వాత ఇది సినిమానే అనుకోవాలి అందరూ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా ఆర్టిస్టులు, మా రాజేంద్ర ప్రసాద్ గారు, మా గురువు గారు,
ఇంక మీ గురించి మేము చిన్నప్పటి నుంచి లాగులు వేసుకున్న దగ్గర నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం గురుగారు. మీరు చేసిన అవతారాలు కానీ, మీరు యాక్ట్ చేసిన మాకు ఆ ఎద్దుల బండి విషయంలో మీరు చేసిన కోఆపరేషన్ కానీ, ఎందుకంటే మీరు మాకు భయం, మీ చేత ఏం చేయించాలన్నా భయం, మీరు ఏదైనా డేర్గా చేస్తారు, అది మా భయం. కానీ మీరు చాలా కోఆపరేట్ చేసి మమ్మల్ని అందరినీ నడిపించారు గురుగారు. థ్యాంక్ యూ అండి. అలాగే మా సారు శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సార్. అరకులో చేజింగ్ ఎర్లీ మార్నింగ్లో చాలా బాగా చేశారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మా హాట్స్టార్, ఎన్నో సినిమాలు ఎన్నో వెబ్ సిరీస్లు చేస్తున్న మా హాట్స్టార్ కూడా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఎన్నో తీయాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇందాకే మనం అనుకున్నాం మిస్సింగ్ అని, బట్ ఆయన మిస్ అవ్వనివ్వకుండా వచ్చేసారు. కిరణ్ గారు ప్లీజ్, డైరెక్టర్ కిరణ్ మామిడి గారు, వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ డిఓపి విజయ్ గారు టు ప్లీజ్ స్పీక్. ప్లీజ్ కొంచెం సారీ, ఐ కాంట్ స్పీక్ తెలుగు, లెట్ మీ టాక్ ఇన్ ఇంగ్లీష్. సార్ సార్, థ్యాంక్ యూ శివప్రసాద్ సార్, రాజేంద్ర ప్రసాద్ సార్, అను గారు ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ మ్యాగీ ఫర్ దిస్ న్యూ వరల్డ్ ఆఫ్ సినిమా. వెబ్ సిరీస్ ఇస్ దిస్ ద ఫస్ట్ వెబ్ సిరీస్ ఫర్ మీ, బికాస్ సినిమా ఇస్ one beginning, one end, one mid. But each episode is a one beginning, one mid, one end. So we decided that, and we did so much experiment. And wishes. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కిరణ్ గారు రండి. అప్పుడే వచ్చారు, ఇప్పుడే ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్స్ మీడియా థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను రెండవది ఇందులో చేయడం. ఫస్ట్ది పెద్ద సక్సెస్, ఇది కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యాగీ సార్, మీతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ విజయ్ సార్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, మీతో వర్క్ చేయడం చాలా ఆనందం. శ్రీరామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ డైరెక్షన్ టీమ్ అండ్ మై టీమ్ థ్యాంక్ యూ సో మచ్. అందరు చూడండి, బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జునైద్ గారు, ఎడిటర్ జునైద్ గారు మాట్లాడతారు ఇప్పుడు. నమస్తే సార్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఉష గారు, మ్యాగీ అండ్ అనురాధ గారు, శ్రీరామ్ గారు. పెళ్ళి పుస్తకం ఒక సినిమా వచ్చింది లాంగ్ బ్యాక్. సో ఐ వాచ్ దిస్ ఫిల్మ్ 35 times బ్యాక్ టు బ్యాక్. ఒక 1 monthలో 35 times వాచ్ చేశాను. ఆఫ్టర్ దట్ ఫిల్మ్ సార్, ఐ వాచ్ దిస్, గూస్ బంప్స్ వస్తున్నాను ఎప్పుడు కూడా. When I start editing this film, so it's like every scene lo sub scenes, and every emotion, it's sticking to you. This content for Hotstar, it's amazing. It's going to bring a lot of more eyeballs to the Hotstar. It's an amazing product from our company, People Media Factory. It's amazing, finest product from People Media Factory. And I thanks to everyone, the entire crew here. నాకు ఎవ్రీ టైం ఎలా ఉంటుందంటే, ఒక సీన్ కట్ చేసిన తర్వాత మ్యాగీ గారికి కాల్ చేస్తాను, ఆయన అంటారు నేను వస్తానంటారు, ఈ లోపు మళ్ళీ ఇంకోసారి కట్ చేస్తాను. ఎవ్రీ సీన్ విల్ గివ్ గూస్ బంప్స్ టు యూ సార్. ఆర్పి సార్ మైండ్లో ఉండిపోతారు. లైక్ పెళ్లి పుస్తకం, హీల్ బి లైక్ ఫర్ అ లాంగ్ టైం, అంటే నాకు తెలిసే వరకు ఒక 30-40 years వరకు ఆయన మైండ్లో ఉండిపోతారు ఈ క్యారెక్టర్ వల్ల సార్. థ్యాంక్ యూ సార్, గివింగ్ మీ ఛాన్స్ టు ఎడిట్ దిస్ కంటెంట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అను గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రమేష్ గారు, అందరికీ వెలితిగా ఉంటుంది, మీరు ఒక్కళ్ళు మాట్లాడేస్తే కంప్లీట్ అయిపోతుంది. సారీ అండి, పీపుల్స్ మీడియాకు నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నాకు ఇది సెకండ్ ప్రాజెక్ట్ ఇచ్చారు. అలాగే హాట్స్టార్కి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. శ్రీరామ్ గారు, చాలా బాగుందండి మీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ ఆల్. అండ్ శివ, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ. స్కోర్ టైంలో మాకు చాలా హెల్ప్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పీపుల్ మీడియా. థ్యాంక్స్ టు శశికిరణ్ గారు ఆల్సో. సో చాలా ఫైట్ జరుగుతూనే ఉంటుంది, ఆవిడ తీసుకొచ్చారు దీనికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శివుడు, రాజీవ్, మణికంఠ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం, థ్యాంక్ యూ. ఒక్కసారి వాళ్ళు క్లాప్స్ కొట్టండి అన్న, వాళ్ళు చాలా కష్టపడ్డారు పాపం. థ్యాంక్ యూ, బాబాయ్. థ్యాంక్ యూ అండి. ఇంకెవరినైనా మర్చిపోతే వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసేయండి. ఆయన ఒక్కరు వాట్సాప్ గ్రూప్లో లేరనుకుంటా, అందుకనే పంచగట్టుకు రాలేదు. ఉన్నారా?
తీసేశారా మిమ్మల్ని? అడగండి వెళ్ళి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, ఆల్ ద లవ్లీ టెక్నీషియన్స్ అండ్ క్రియేటివ్ పీపుల్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ యువర్ లవ్లీ వర్క్, లవ్లీ కాంట్రిబ్యూషన్ టు హరికథ. సో ఎస్, మరి ఇంతమంది అద్భుతమైన టెక్నీషియన్స్ అండ్ మన ముందు కూర్చున్నటువంటి ఇంత అద్భుతమైన యాక్టర్స్, వీళ్ళందరూ కలిసి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి హరికథ ఎలా ఉండబోతోంది అనేది మచ్చుక్కి మనకి ఆల్రెడీ ఒక ట్రైలర్ అయితే రిలీజ్ అయింది, ఆల్రెడీ హుక్ చేసింది, మనల్ని వెయిట్ చేసేలా చేస్తోంది. మరి ఆ ట్రైలర్ని ఇప్పుడు ఒక్కసారి చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఇంకొక్కసారి చూస్తే బాగుంటుందేమో కదా, ఇంత హై ఇచ్చే ట్రైలర్ ఒక్కసారి మళ్ళీ స్క్రీన్ పైన చూద్దాము. కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ వన్స్ అగైన్ ప్లీజ్? వా, గూస్ బంప్స్ అసలు ట్రైలర్ ఎన్నిసార్లు చూసినా. మ్యాగీ గారు అసలు మీరు ఆ థ్రిల్ని, ఆ సస్పెన్స్ని డివోషన్తో బ్లెండ్ చేసిన విధానాన్ని చూడాలని చాలా చాలా ఈగర్గా వెయిట్ చేసేలా చేస్తోంది ట్రైలర్. అసలు హరికథలో ఎలాంటి కథ చెప్పబోతున్నారు అని చెప్పేసి. రాజేంద్ర ప్రసాద్ గారు, ఐఎమ్ ష్యూర్ యు ఆర్ అప్ టు సంథింగ్. ఇందులో ఏదో మ్యాజిక్ చేయబోతున్నారు అని అర్థమవుతోంది. ఈగర్లీ వెయిటింగ్ సార్. అండ్ ఇవాళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మనందరి కోసం ఎక్స్క్లూజివ్గా రిలీజ్ ట్రైలర్ కూడా మరికొద్దిసేపట్లో రాబోతోంది. సో దాన్ని కూడా ఇమ్మీడియట్గా ప్లే చేసేస్తే ఏం బాగుంటుంది చెప్పండి, కాసేపు వెయిట్ చేయిస్తాను మిమ్మల్ని. బట్ దానికంటే ముందు ఈ హరికథ ప్రాజెక్ట్లో వండర్ఫుల్ రోల్స్లో కనిపిస్తున్నటువంటి కొంతమంది యాక్టర్స్ని ఇప్పుడు స్టేజ్ పైకి పిలుద్దాము. ముందుగా లెట్ మీ ఇన్వైట్ ఎంఎస్ విక్రమ్ గారు ఆన్ టు ద స్టేజ్. విక్రమ్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనందరికీ బాగా తెలిసిన నటులు, ఎంతో ఇష్టమైన పర్సన్ కూడా విక్రమ్ గారు. ప్లీజ్ వెల్కమ్ అండి. అండ్ సుమన్ గారు వేదిక పైకి రావాల్సింది. సుమన్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ గగన్ విహారీ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. గగన్ విహారీ అలా మంచి పాత్రలతో విహరిస్తూ ఉంటారు అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో. వెల్కమ్. సో ఎస్, ముగ్గురికి వెల్కమ్ చెప్పేస్తూ ముందుగా ఐ థింక్ మీరే స్టార్ట్ చేస్తే బాగుంటుంది విక్రమ్ గారు. ఇది ఓకే సార్, మీ బ్లెస్సింగ్స్తో. పెద్దలందరికీ, విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం అండి. విశ్వప్రసాద్ గారికి, పితృ సమానులు రాజేంద్ర ప్రసాద్ గారికి, శ్రీరామ్ హీరో గారికి, మా డైరెక్టర్ మ్యాగీ గారికి, మా యూనిట్ అందరికీ ఎంతగానో కష్టపడ్డారు. ఇలాంటి దాంట్లో అందరూ ప్రయాణం చేసింది ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ప్రయాణం చేసాం. ఇది దేవుణ్ణి హైలైట్గా మనం చూపించేది కాబట్టి మన నమ్మకం ఇంకా అది సఫలీకృతమై మనందరికీ గట్టి భవిష్యత్తును తీసుకురావాలని నేను కూడా ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది మనందరికీ తప్పకుండా లైఫ్ రావాలని, మనందరం ఆయన అన్నట్టు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎస్, గగన్ విహారీ గారికి బాగా అలవాటు డ్రిల్. హీ నోస్ ద డ్రిల్. అందరికి నమస్కారం అండి. నాకు ఫస్ట్ హరికథ అనే మాట అంటే ఎవరు కాల్ చేసినా ఎవరు విన్నా సరే ఫస్ట్ గుర్తొచ్చేది రాజేంద్ర ప్రసాద్ గారు. సార్ నేను ఎప్పుడు ఆలోచిస్తాను సార్, ఈ క్యారెక్టర్ ఉంది, దీనిలో మొత్తం ఆల్ ఇండియా వైడ్లో ఎవరన్నా చేయగలరు అంటే అది కేవలం రాజేంద్ర ప్రసాద్ గారే అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్ ఆర్ ఏమీ చెప్పట్లేదు. బికాస్ ఇది ఒక సోషల్ కథ కాదు, దీనిలో ఒక పౌరాణికం యాడ్ అయి ఉంది. అంటే ఎప్పుడు సార్కి అది తెలుసు, ఒక మాండలికాలు చెప్పాలి, పద్యాలు చెప్పాలి, పౌరాణికులతో పాటే సోషల్ ఏంటి కాన్సిక్వెన్సెస్ దాన్ని కూడా పెట్టుకుని చేయగలడం అనేది అది చాలా కష్టమైన విషయం అండి. సార్ ఏం చేశారంటే ఆ విగ్గులు ఉన్నాయి సార్, విగ్గులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన హీ హ్యాస్ టేకెన్ పర్సనల్ కేర్. ఆయన విగ్గులు ఆయనే చేయించుకుని, ఆయన ఏవైతే వేషాలు వేస్తున్నారో అవన్నీ కూడా ముందుగా వేసి చూసుకుని మనం స్క్రీన్ మీద వేసినప్పుడు చిన్న మాట కూడా రాకూడదు, బికాస్ దేవుడికి సంబంధించిన అవతారాలను మనం ఇక్కడ తీసుకొస్తున్నామని చెప్పి ఆయన తీసుకున్న కేర్ సార్ ఈ కాలంలో ఎవ్వరికి లేదు సార్. అది మా అదృష్టం, మీతో కలిసి చేయడం అనేది నా అదృష్టం సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలా వేసుకుని చేస్తారు ఒక సీన్, అది ఎంతో టైమింగ్తో కూడిన సీన్. అది మిర్రర్లో కనిపిస్తూ ఉంటుంది, వెనక శ్రీరామ్ గారు వస్తుంటారు. సో అలాంటి టైమింగ్తో అంటే దశాబ్దాలుగా మనం సార్ని చూస్తున్నాము. ఇప్పటికీ అదే డెడికేషన్,
చెయ్యాలి నా తప్పన్న సార్ ఎట్లా చేస్తారో మరి నాకు అర్థం కాదు సార్. మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి, మేము కూడా కొంచెం కొంచెం అలా చేయాలంటే మీతో ఇలా వర్క్ చేయడం నా అదృష్టంలా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ సార్ శ్రీరామ్ గారు, థ్యాంక్స్. ఐ గాట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ యూ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. గాట్ టు నో లాట్ అబౌట్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మనకి త్రూఅవుట్ ఇండియా, హోల్ ఇండియా ఇస్ లుకింగ్ ఎట్ తెలుగు సినిమా. టాలీవుడ్ వెంక చూస్తుంది సార్. టాలీవుడ్ వెంక చూసినప్పుడు టాప్ 5 ప్రొడక్షన్ హౌసెస్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మీరు ఎలాంటి ప్రాజెక్ట్స్, అద్భుతమైన ప్రాజెక్ట్స్, రాజా సాబ్, మిరాయ్, జాట్ అంటే పాన్ ఇండియన్ స్టార్స్తో చేస్తున్నారు. అండ్ యు ఆర్ డూయింగ్ హరికథ అంటే మీరు ఎంత ఇష్టమై చేస్తున్నారో మాకు అర్థమవుతుంది. బికాస్ దిస్ ఈజ్ ఆల్సో ఎ పాన్ ఇండియన్ వెబ్ సిరీస్. డెఫినెట్లీ సార్, వీ బిలీవ్ ఇట్. అండ్ డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు, ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు చూడడానికి ఇష్టపడతారు ఈ సిరీస్ని. బికాస్ నేను చేస్తున్నప్పుడు అనిపించేది, ఆ సార్ అవతారంలో చూసినా, మేము చేసిన ఇవి చూసినా, మ్యాగీ గారు చేసిన స్క్రీన్ ప్లే చేసిన, ఐ ఫీల్ సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ప్రొడక్షన్ హౌస్ ఇంత బాగా మీరు ఎస్టాబ్లిష్ చేసినందుకు, ఇంతమందికి అవకాశాలు ఇస్తున్నందుకు, మాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. భయ్యా, మ్యాగీ, ఇఫ్ యూ అలో మీ, అంటే మీరు చేసిన క్యారెక్టరేషన్ మన సినిమాలో నేను ఏం చెప్పలేను కాబట్టి రీసెంట్గా పుష్పలో నేను క్యారెక్టర్ చేశాను. దానిలో ఒక చిన్న డైలాగ్ చెప్తాను, సో దట్ ఈ క్యారెక్టరేషన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది మీకు. పుష్ప ఏం రెడీ చేసిందారో, అరే స్టేట్ మొత్తం పుష్పను సంకలో ఉండదురా, ఆయనకి అయితే పిల్లలతో ఉంటారా మీరు, బ్యాంగ్ అని చెప్పి వెంటనే ఆ క్యారెక్టర్ అతన్ని కొడుతుంది, హీరో గారిని. సో ఆ తర్వాత తాళ్ళతో కట్టడం అన్నీ ఉంటుంది. సో ఆల్మోస్ట్ అలాంటి ట్విస్ట్ ఎలా ఉంటుందో ఈ క్యారెక్టర్లో కూడా నెంబర్ ఆఫ్ మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. అతను ఏడుస్తాడు, నవ్వుతాడు, సామెతలు చెప్తాడు, ఒక సైకోలో బిహేవ్ చేస్తాడు. అజయ్ అనే క్యారెక్టర్ నాకు రావడం నా అదృష్టం. సో చాలా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. రాత్రి 3 వరకు 4 వరకు కూర్చుని ఆ రోజు నెక్స్ట్ డే దానికి కూడా మ్యాగీ గారు రాశారు. అంటే హాట్స్టార్ పర్మిషన్ తీసుకుని అప్పటికప్పుడు కొన్ని చాలా డైలాగ్స్ చేంజ్ చేయడం జరిగింది. ఆన్ సెట్స్ చాలా బాగా వచ్చింది. వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యాగీ గారు. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ హాట్స్టార్ రోల్ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలాంటి ప్రాజెక్ట్స్ని తీసుకురావడం వల్ల ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ ఇంట్రీగింగ్. అంటే ఇప్పుడున్న రైట్ నౌ ఉన్న ప్రాజెక్ట్స్ కంటే దీన్ని ఏమనొచ్చు అంటే మీరు పౌరాణిక సోషల్ వెబ్ సిరీస్ అనొచ్చేమో. సో ఇట్స్ ఎ న్యూ జానర్ దట్స్ వీఆర్ సర్చింగ్ ఇన్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద మెయిన్ శశి గారు కావచ్చు, విజయ్ గారు కావచ్చు. సో కెమెరా వర్క్ ఇస్ ఆసమ్ సార్. అండ్ ఆల్ ద యాక్టర్స్, శ్రీరామ్ గారు, దివి గారు, పూజిత పొన్నాడ, మైడి సుమన్, విక్రమ్ గారు. సో వీళ్ళందరితో యాక్ట్ చేయడం ఇట్ వాస్ ప్లెజర్. అండ్ డెఫినెట్లీ వాచ్ హరికథ, యూ విల్ లవ్ ఇట్, లవ్ ద హోల్ సిరీస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క స్పీచ్తో ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ దిస్ రోల్. అండ్ ఈరమ్మ ఇక్కడే ఉందంట. నాకు ఒరిజినల్ నేమ్ చెప్పలేదు, ఈరమ్మే చెప్పారు. ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్. భాను ప్రకాష్, హరి చిన్నప్పటి రోల్, రైట్? యా, ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ ఇద్దరికి కూడా. అండ్ ఎస్, సుమన్ గారు ప్లీజ్. యా, थैंक यू सर. बहुत अच्छा लगा मुझे काम करके इस प्रोडक्शन हाउस के साथ में इस डायरेक्टर बहुत अच्छा इन्होंने काम किया. जैसा कि गगन ने अभी बहुत अच्छा बोला कि ये कहानी पूरा पैन इंडिया है, मतलब एक स्टेट तक सीमित नहीं है. जिस तरीके से कंटेम्प्रेरी इशू और साथ में एक माइथोलॉजिकल के साथ जो मिस्ट्री का जो ताना वाना बुना गया है ना, नेक्स्ट लेवल. तो राइटर को स्पेशली मैं बहुत थैंक यू कहना चाहूँगा, क्योंकि जब मैंने स्क्रिप्ट पढ़ा इतने सारे लेयर्स हैं. जो काम आप कह सकते हो हॉलीवुड या उस तरह के जो राइटर्स हैं जो डिटेलिंग में काम करते हैं, उस तरह का मुझे इसमें दिखा. और साथ ही साथ सेट पे जो माहौल था, राजेंद्र सर आपकी टाइमिंग सही में इतनी अच्छी है. इन्होंने तो आंसू से भी दोस्ती कर ली है. एक सीन बहुत अच्छा था, वहाँ पे एक्टिंग के बारे में एक्सप्लेन कर रहे थे और बोले कि जस्ट मैंने देखा, मैं शॉक हो गया कि ये एक्टर इतना डिटेल कि आंसू जो है उनके साथ टाइमिंग इतनी फिक्स हो चुकी कि जब चाहे तब आ सकता है. इसलिए सर बहुत थैंक यू. साथ ही साथ श्री राम सर, सच ए नॉलेज, ग्रेट नॉलेज ऑफ एक्टिंग, डिटेल,
minor, subtle. I really loved it during shoots. And Maggie sir, what a level, what a focus. इनका जो फोकस था ड्यूरिंग डायरेक्शन, ही इज ऑलवेज लाइक इनटू माइंड, आई नीड पागलपन, सुमन जी वो पागलपन कहाँ गया, निकालिए. So after like 2-3 weeks shoot happened, you know. So I just little bit forget. And one sequence there is like a very neat pagalpan and junoon. So he remembered me and I said, oh wow, he remembered the each detail minute. So again, I can't reveal about the project, but for me it's a really good experience, learning new language and exploring with like a great artist, Rajendra sir and Sri Ram sir and all. Like assistant director Shiva, Manikanda, and all each departments work really very hard. And again, Hotstar, Anuji, special thank you. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ గారు. ఈరమ్మ కాదు, ఒరిజినల్ నేమ్ ఏంటి? హాయ్ అందరికీ, నా పేరు ఉషాశ్రీ మురళి అండి. థ్యాంక్ సో ఈ ప్రాజెక్ట్లో ఈరమ్మ, చామంతి ఇవన్నీ అలా గుర్తుండిపోతాయి అనుకుంటా మాకు. యా యా ప్లీజ్. సో నా పేరు ఈరమ్మ ఈ హరికథలో. అండ్ ఫస్ట్ థింగ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ హాట్స్టార్, People Media Factory for giving me this project, and thank you very much Maggie for keeping my role like, you know, అసలు నేను ఇక్కడ ఎట్లా ఉన్నాను ఆ సినిమాలో, ఐ మీన్ అది ఈ వెబ్ సిరీస్లో ఎట్లా ఉంటాను అనేది అబ్సల్యూట్లీ ఒక ఫుల్ ఒక చేంజ్ అనమాట. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ కాస్ట్యూమ్. ఐ థింక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ జో, లైక్ షీ ఈస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ ఐ థింక్ ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు, you know, like the camera person, thank you so much for taking good care of us, right? And ఫైట్ మాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ రోజు చాలామందితో నన్ను చెప్పచ్చా కొట్టారండి, నన్ను బాగా కొట్టారు ఈ వెబ్ సిరీస్లో. మీరు ఒకవేళ ట్రైలర్లో నన్ను కనిపెట్టగలిగితే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. మీరు కనిపెట్టగలుగుతారేమో అని నేను అనుకుంటున్నా. నా మొహం చూసుకోండి సరిగ్గా, ఇలా మాత్రం అక్కడ ఉండను. కనిపెట్టారా ఎవరైనా? లైక్ రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు నన్ను గుర్తుపట్టారా? లేదు కదా. ఓకే అండి, ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ వస్తుంది కదా, అప్పుడు నన్ను కనిపెట్టి చూపించండి, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దట్స్ ఆల్. ద డైరెక్షన్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, ఆల్ ద పీపుల్ ఫ్రమ్ PMF యాక్చువల్లీ, మేనేజర్స్ అందరికీ, ఎవ్రీ వన్ హూ హెస్ టేకెన్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ మీ లైక్ స్మాల్ కిడో. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ డోంట్ నో. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ స్మార్ట్. అందరూ నిన్ను చూసేలా చేసేసావుగా. యా, భానుప్రకాష్. అందరికీ నమస్కారం. నా పేరు భానుప్రకాష్. అండ్ దీంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. క్యారెక్టర్ నేమ్ వచ్చేసరికి హరి. ఈయన చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాను. అండ్ మ్యాగీ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎనర్జెటిక్గా ఉంటారు సార్. ఎప్పుడు మాకు కొన్నిసార్లు నైట్ షూట్స్ ఉండేవి, డే అండ్ నైట్. మార్నింగ్ ఏదైతే ఎనర్జీతో ఉంటారో, నైట్ వచ్చేసరికి కంప్లీట్ అదే ఎనర్జీతో ఉంటారు. అండ్ షార్ట్స్ కూడా ఫటాఫట అయిపోతూ ఉంటాయి. అండ్ ఏదైనా షార్ట్ వచ్చినప్పుడు కూడా హీ గాట్ ఇట్, షార్ట్ చేస్తాడు, హీ నో అనుకుని చెప్పడం, ఒక బూస్ట్ ఇవ్వడం. ఒక యాక్టర్కి ఇట్లా డైరెక్టర్ దొరికితే ఒక మంచి తనపైన తన గ్రిప్ దొరుకుద్ది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి గారు, థ్యాంక్ యూ సార్. అండ్ మంచిగా చూపించారు సార్, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇంత బాగా చూపించినట్టు, నాకు తెలిసి ఇంత మంచిగా చూపించినట్టు మీరు ఈ ఫిలింకి కానీ వేరే ఫిలిమ్స్ నేను చూసుకుంటే ఇంత మంచిగా ఎవరు చూపించలేదు అనుకుంటా. అంత మంచిగా చూపించారు, థ్యాంక్ యూ సార్. అండ్ నైస్ వర్కింగ్ విత్ యూ మ్యామ్. అండ్ మా ఇద్దరిది ఓ మంచి క్యారెక్టర్ ఉంటుంది, మంచి సీన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ గుడ్ టు వాచ్. అండ్ December 13th హరికథ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Bhanuprakash. Thank you so much, everybody on stage. Looking forward to see you all in these roles. Thank you so much. ఈ మధ్య చిన్నపిల్లల స్పీచ్లు వింటుంటే భయం వేస్తుంది అసలు వాళ్ళ మెచ్యూరిటీకి. మేమైతే ఆ వయసులో స్మాల్ W, క్యాపిటల్ W అనేవాళ్ళమేమో.
ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సో హరికథ ప్రాజెక్ట్ విషయానికి వస్తే మాట్లాడుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది. అదే సురభి నాటక మండలి. 100 ఏళ్లకి పైగా చరిత్ర ఉన్నటువంటి సురభి నాటక మండలి నుంచి హరికథ ప్రాజెక్ట్కి చాలా సహకారం అందింది. రియల్ నాటకాల్ని ధరించే వాళ్ళందరూ కూడా ఈ సినిమాలో, ఈ ప్రాజెక్ట్లో మనకు కనిపించడం కూడా జరుగుతుంది. వాళ్ళ సపోర్ట్ డెఫినెట్గా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మరి ఈ సందర్భంగా వారిని కూడా వేదికపైకి పిలిస్తే బాగుంటుంది. వాసుదేవరావు గారిని, జయానంద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సురభి నాటక మండలి నుంచి వాసుదేవరావు గారు అండ్ జయానంద్ గారు, ప్లీజ్ వెల్కమ్. మనం ఆల్రెడీ ట్రైలర్లో చూసినట్టుగా మనకి నాటకాలకి సంబంధించిన బ్యాక్డ్రాప్ కూడా ఈ హరికథలో మనం చూడబోతూ ఉన్నాము. సో ప్లీజ్. ప్రేక్షకులందరికీ కళాభివందనాలు. సురభి నాటక సంస్థ అంటే తెలియని వారు ఉండరేమో. 140 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర. కానీ ఈ ముఖ్యంగా పీపుల్స్ మీడియా వారికి మా సురభి డ్రామా థియేటర్ తరపున పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. గొప్ప అవకాశం ఇచ్చారు మాకు. అసలు సినిమాలకు మాకు ఎక్కువ నాటకాలే, కొన్ని వేల నాటకాలు ఆడినప్పటికీ ఇది కొత్త అనుభూతి మాకు. ఈ సినిమా, ఈ వెబ్ సిరీసు డైరెక్టర్ గారు మ్యాగీ గారు మాకు చెప్తున్నారు బయటికి, డైరెక్షన్ ఇలా చేయాలి. మాకు ఏమైనా స్టోరీ ఏం తెలియదు అసలు. సీన్లో మాకు పర్సనల్గా ఎవరికి వినపడకుండా డైరెక్షన్ చేసేది ఆర్పి గారు, గురువు గారు. మమ్మల్ని నడిపించింది వారు. దాదాపు 2 మాసాల పాటు ఆయన బయటకు చెప్తున్నారు డైరెక్టర్ గారు, సీన్లో ఉండి మాకు డైరెక్షన్ చెప్తున్నారు, ఇలా చేయాలి, ఈ సీన్లో ఇలా చేయాలని. ఎందుకంటే ఇది మాకు కొత్త అనుభూతి. ఆయనతో నటించడం, ఈ బ్యానర్లో నటించడం నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. మా అన్నగారు సురభి వెంకటేష్ ప్రసాద్ గారు, బాలకృష్ణ గారు, తమ్ముడు మాధవ గారు, స్వాగతం అండి, స్వాగతం. థ్యాంక్ యూ సో సాయి, మచ్. ప్లీజ్. లక్ష్మణ్, ముఖ్యంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మాకు ఒక కొత్త అనుభూతి ఒకటే కాదు. రాజేంద్ర ప్రసాద్ గారు చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాము, పలు పాత్రల్లో చూస్తున్నాము. ఈయన నటకిరీటి కాదు, ఈ మూవీ ద్వారా, వెబ్ సిరీస్ ద్వారా నవరస నటకిరీటి అని కూడా రావచ్చు. అంత అద్భుతంగా చేశారు. మాకేం అర్థం కాదు అసలు. ఆయన ఏడ్చినప్పుడు మేము ఏడ్చాము, ఆయన నవ్వినప్పుడు మేము ఏడ్చాము. అసలు అర్థం కాదు మాకు, స్టోరీ ఏందో అర్థం కాలేదు. అయితే డబ్బింగ్ థియేటర్లో పోయిన తర్వాత ఆ సీన్స్ చూస్తే మా వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయండి మొత్తం. ప్రతి సీన్ చూస్తుంటే అసలు అది ఏంది, హాలీవుడ్ మూవీ చూసినట్టు అనిపిస్తుంది మొత్తం. నిజంగా ఇంత గొప్ప అవకాశం హీరో గారు, శ్రీరామ్ గారు, ప్రొడ్యూసర్ గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జయానంద్ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సురభి జయానంద్. యాక్చువల్లీ ఒక 1.5 year బ్యాక్ అండి నాకు తెలిసిన మిత్రుడు వంశీ గారు అని చెప్పి నాకు కాల్ చేశారండి. ఆయన కాల్ చేసి ఇట్లా మన ఆడిషన్ కోసం ఒక టీం వస్తుంది మీ దగ్గరికి, మీరు ఆడిషన్ ఇవ్వండి అని చెప్పారండి. నేను చెప్పానండి, యాక్చువల్లీ ఏంటంటే ఇదివరకు మేము చాలా మూవీలో నటిస్తే ఏంటంటే ఆ మూవీలో మాకు ఎలా అంటే ఏదైనా ఒక నాటకం సీన్ ఉంటే ఆ నాటకం సీన్లో ఒక 1 minute అలా కనిపించే వాళ్ళము, అలానే ఉండేది. మేము అడిగాను, సార్ ఎలా ఉంటుందంటే ఆడిషన్ అయ్యాక ఆడిషన్ అయిపోయింది. అప్పుడు మా నాటకాలు జరుగుతున్న సమయంలో మన రమేష్ సారు మా నాటకాలు చూడడానికి వచ్చారు. ఆయన వచ్చాక ఇంత ఆడిషన్ అవసరం ఏంటి, ఒక నాటకం సీన్ జరగడానికి ఏంటి అని మాకు స్టోరీ తెలియదండి ఇదంతా. తర్వాత ఉన్నట్టు నాకు మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి నాకు కాల్ వచ్చిందండి, మీరు ఒకసారి ఆఫీస్కి రండి అన్నాక నాకు మన మ్యాగీ సార్ కలిసాక మ్యాగీ సార్ ఉండి కొంచెం చెప్పారండి, ఎలా మీరు నాటకాలు ఎలా చేస్తారంటే, రమేష్ గారు ఉన్నారు, మేమందరం ఉన్నాము. అప్పుడు చెప్పారు, బ్రదర్ మీరు ఓన్లీ నాటకం సంబంధించిన సీన్లలోనే కాదు, రాజేంద్ర ప్రసాద్ గారికి మన రంగాచార్య నాటకం మండలి అని ఒకటి ఉంటుంది, దాంట్లో బ్యాక్ ఎండ్లో కూడా మీరు అంటే నాటకం సీన్లే కాదు మీకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పారండి. చెప్పాక అప్పుడు ఒక హోప్ వచ్చింది మాకు. అప్పుడు చాలా ఇంట్రెస్ట్తో చేసాము. దాదాపు లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే మనం అరకు
ఇక్కడ షూటింగ్ జరిగినప్పుడు నాటకం సన్నివేశాలు జరుగుతుంటే మాకే ఒక నాటక కళాకారుడిగా మాకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు సజెషన్ తీసుకోవడం అనేది, గొప్ప గొప్ప డైరెక్టర్లు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు. ఏదైనా ఉన్నా కూడా ఈ సినిమాలో మీరైతే ఎలా చేస్తారు అని అడగడం, ఇవన్నీ చూస్తుంటే మాకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేది మాకు ఒక ఆర్టిస్ట్గా కాకుండా సురభి నాటకాన్ని ఒక కుటుంబంలాగా మమ్మల్ని చూసుకున్నటువంటి ప్రతి ఒక్కరండి, మ్యాగీ గారికి, మన శశికిరణ్ మేడం గారికి, అలానే శివ, మణికంఠ, కిరణ్ సారు, గాయత్రి గారు, వీళ్ళందరికీ మా సురభి డ్రామా థియేటర్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. మంచి అవకాశం కల్పించారండి. అలానే శ్రీరామ్ సార్, మీ మూవీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సార్ నేను, ఒకరికొకరు మూవీ. మిమ్మల్ని చూసేసరికి మీరు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ మీతో వర్క్ చేయడం. అలానే ప్రతి ఒక్కరికి మా టీం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ డిసెంబర్ 13న మన హరికథ మూవీని చూసి ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెబ్ సిరీస్ చరిత్రలో ఇది ఒక సంచలనం సృష్టిస్తుందని మేము మనసారా కోరుకుంటున్నాము మా సురభి డ్రామా థియేటర్ తరపున. తప్పకుండా చూడండి. డిసెంబర్ 13 గొప్ప వెబ్ సిరీస్ హరికథ సంభవామి యుగే యుగే. ఆ పేర్లు చూస్తే చాలండి, టైటిల్ అంత గొప్పగా పేరు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వేదిక పైన ఉన్న సంభవామి యుగే యుగే. అందరికీ ధన్యవాదాలు. అది మనం లైవ్గా వెళ్ళి ఒక నాటకాన్ని వీక్షిస్తే, ఎక్స్పీరియన్స్ చేస్తే అలా ఉంటుందన్నమాట. ఒక్క మాటకి ఎంత గూస్ బంప్స్ వచ్చుంటాయి మీకు. ఎస్, బట్ ఇలాంటి ప్రాజెక్ట్స్ ద్వారా సురభి నాటక రంగం వారిని కూడా ఇలాగ చూడగలగడం అనేది నిజంగా మన అదృష్టం. ఆ అవకాశం కల్పించినందుకు కూడా టీం మొత్తానికి థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఎస్, మరి ఇందాక మనకి ఆల్రెడీ ఒక మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్తో మన ముందుకు వచ్చినటువంటి టీం ఇప్పుడు ఈసారి ఇంకొక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, ప్రిన్స్ డాన్స్ ట్రూప్. సో మరి ఆలస్యం చేయకుండా మరొకసారి వాళ్ళకి వేదిక పైకి వెల్కమ్ చెప్పేద్దాము. కెన్ వీ హ్యావ్ ద డాన్స్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్? ఆహాహా, దశావతారాల్ని కళ్ళకు కట్టినట్లు ఎంత అద్భుతంగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రిన్స్ డాన్స్ ట్రూప్. యూ జస్ట్ మేడ్ అవర్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. హరికథ డిసెంబర్ 13th నుంచి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ కాబోతున్న సందర్భంగా ఇవాల్టి మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ని ఇప్పుడు మనం ఎంజాయ్ చేశాము. అండ్ డెఫినెట్గా మీరందరూ ఎదురు చూస్తున్న అండ్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణం వచ్చింది. దట్ ఈస్ ద ట్రైలర్ 2, దట్ ఈస్ రిలీజ్ ట్రైలర్. చూడడానికి అందరూ రెడీయా? ఎస్, చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో రిలీజ్ ట్రైలర్ కూడా చూసేద్దాము. మరి కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఓకే, సో వెరీ ఇంట్రీగింగ్ ట్రైలర్. చాలా అద్భుతంగా ఉంది. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ద క్రెడిట్ డెఫినెట్లీ గోస్ టు యూ అండ్ యువర్ కొలాబరేషన్ విత్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ మొదలైంది అని అనుకుంటున్నాం మేము, ఇంకా చాలా రాబోతున్నాయి అని. సో విశ్వప్రసాద్ గారు ఈజ్ నోన్ ఫర్ 100 crores క్లబ్లో జాయిన్ అయిన సినిమాలతో మనకి తెలుసు. అండ్ రాబోతున్న రాజా సాబ్ లాంటి ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్స్ గురించి తెలుసు. బట్ ఆయన అంతే ప్యాషన్ని ఏ ప్రాజెక్ట్ చేసినా పెడుతూ ఉంటారు. అండ్ అది వీ కెన్ సీ హరికథలో కూడా మనం చూడొచ్చు. ఈగర్లీ వెయిటింగ్ సార్. అండ్ మ్యాగీ గారు సూపర్బ్ అండి. ఐఎమ్ ష్యూర్ ఇలాంటి జానర్లో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ అని అర్థమవుతోంది చూసిన తర్వాత. సో మాకు కూడా అలాంటి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అని నమ్ముతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో మరి ఆలస్యం చేయకుండా ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి టీం మొత్తాన్ని స్టేజ్ పైకి పిలిచేసే టైం వచ్చేసింది. సో
ఆల్రెడీ స్టేజ్ పైకి వచ్చి మాట్లాడిన ప్రతి ఒక్కరిని మళ్ళీ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రామ్ శంకర మాస్టర్ ప్లీజ్ వెల్కమ్. అండ్ విజయ్ గారు, డిఓపి విజయ్ గారు, జునైద్ గారు, రమేష్ గారు, అందరూ ప్లీజ్ వెల్కమ్ వన్స్ అగైన్ ఆన్ స్టేజ్. యాక్టర్స్ విక్రమ్ గారు, మళ్ళీ సుమన్ గారు, గగన్ ఎక్కడ, మాయం, ఓకే ఓకే. ఆల్రెడీ మాట్లాడిన వాళ్ళందరూ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఈరమ్మ, అదే గుర్తుంది నాకు. ఉషశ్రీ ప్లీజ్ వెల్కమ్. భానుప్రకాష్, శశి మ్యామ్ ప్లీజ్ వెల్కమ్. శశి కిరణ్ గారు ప్లీజ్ వెల్కమ్. ఆల్ ద టీమ్ మెంబర్స్. అండ్ మరి ఆలస్యం చేయకుండా హరికథ సంభవామి యుగే యుగే అంటూ ఇంత వండర్ఫుల్ ప్రాజెక్ట్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ మ్యాగీ గారికి వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ టు ద స్టేజ్. ఎక్కడ ఇంకా సౌండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అది వినిపించట్లా సరిగ్గా. ఓకే, సో అండ్ నౌ ఐ రిక్వెస్ట్ శ్రీరామ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. బ్యాక్ టు బ్యాక్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరైటీ ఆఫ్ ప్రాజెక్ట్స్తో ఈ మధ్యకాలంలో రాక్ చేసేస్తున్నారు శ్రీరామ్ గారు. ఈసారి మరొక ఇంట్రెస్టింగ్ రోల్లో కనిపించబోతూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఆలస్యం చేయకుండా మన సెన్సేషనల్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. పీపుల్ మెచ్చే, పీపుల్కి నచ్చే సినిమాల్ని ఎప్పటికప్పుడు మన ముందుకు తీసుకొచ్చే ద బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మనందరికీ ఎంతో ఇష్టమైన నటుడు, తెలుగు సినిమా కిరీటంలోనే కలికితురాయి, ఒక అరుదైన మణిలాగా ఉన్నటువంటి మన నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ఏ పాత్రనైనా అవలీలగా పోషిస్తూ మనందరి మనసుల్లో నిలిచిపోయేలా చేయడం ఆయన స్పెషాలిటీ. కడుపుబ్బా నవ్వించైనా సరే కన్నీళ్లు పెట్టిస్తారు, గుండెలు పిండేసిన ఎమోషన్తో కూడా కన్నీళ్లు తెప్పిస్తూ ఉంటారు, అది కూడా ఆయన స్పెషాలిటీ. ఈసారి సరికొత్త అవతారంలో మనం రాజేంద్ర ప్రసాద్ గారిని చూడబోతూ ఉన్నాము. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. ఆల్సో డీసీపీ సీతారాం గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఇవాళ ఈ కార్యక్రమానికి గెస్ట్గా విచ్చేసినటువంటి డీసీపీ సీతారాం గారు ఫోటోలో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఫర్ ది ఫోటో ఆప్ ప్లీజ్. డన్. ఛానల్స్, ఛానల్ కెమెరాస్ అయిపోతే చెప్పండి. పిల్లలు ప్లీజ్ వచ్చేసేయండి. అరవింద్ రాజ్, అర్జున్, తనశ్వి ప్లీజ్ వచ్చేసేయండి. మాధవి గారు కూడా స్టేజ్ పైన జాయిన్ అవ్వండి ప్లీజ్. ఒక్కసారి సురభి నాటక మండలి వారిని కూడా ఒక్కసారి వేదికపైకి ఫోటోలో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ ప్రాజెక్ట్కి వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎనీ కాస్ట్ అండ్ క్రూ ఇక్కడ ఉంటే కూడా స్టేజ్ పైకి రండి ప్లీజ్. ఫోటో ఆప్ కోసం ఒక పెద్ద గ్రూప్ ఫోటో. అందరూ ఒక్కసారి స్టేజ్ పైకి వచ్చేసేయండి. కొంతమంది ఆ ముందు సెటిల్ అయిపోండి, ముందు వరుస ఒకటి. నీల్ డౌన్ ప్లీజ్.
కాదు, కొంతమంది ఇక్కడ వచ్చి ఏమన్నా కాస్త కూర్చుంటే బెటర్. యా, అందరూ కవర్ అవ్వాలి కాబట్టి. ఓకే, ఎస్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ దిస్ హోల్ టీమ్. వీళ్ళందరి కాంట్రిబ్యూషన్, వీళ్ళందరి హార్డ్ వర్క్ వల్లనే ఇంత మంచి అవుట్పుట్ని మనం December 13th నుంచి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఎంజాయ్ చేయబోతున్నాము. అండ్ ఎస్, కరెక్ట్గా టైంకి దిగి వచ్చింది దివి. దివిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చామంతిగా ఈ హరికథలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్లో మనకు కనిపించబోతున్న దివి. వెల్కమ్, హరి అప్, కమ్ ఆన్. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టీజీ విశ్వప్రసాద్ గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. శ్రీరామ్ గారిని, దివి గారిని వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మిగతా వారందరూ ప్లీజ్ మీ సీట్స్లో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డైరెక్టర్ గారు, మీరు కూడా వేదిక పైనే ఉండాలి. Director Maggie is wanted on stage. Done? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాజేంద్ర ప్రసాద్ గారి మాటలు వినే టైం వచ్చేసింది. సార్, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. సభా సరస్వతికి నమస్కారం. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ, పీపుల్ మీడియాస్ హరికథ సంభవామి యుగే యుగే. ఏమండి, 47 ఏళ్ళు దాటి 48వ ఏట్లోకి ఎంటర్ అయ్యాను నేను. 48th ఇయర్ ఆఫ్ సినిమా. క్షమించాలి, చప్పట్లు కొట్టడం కోసం చెప్పలేదు నేను. కానీ ఏమండి, 48 ఏళ్ళు అయింది. ఆ క్యారెక్టర్ చూసారండి, అలా రాసేస్తారా, అలా తీసేస్తారా? నవ్వుతావేంటే మ్యాగీ, పిచ్చగా ఉందా? సరే, పీపుల్ మీడియా విశ్వప్రసాద్, నేను ఇంట్లో మనిషిని. అంటే అమెరికా వెళ్తే ఇంట్లోనే భోజనం పెడతారు నాకు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అలా కాకపోయినా వీఆర్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సొంత ఫ్యామిలీ. కానీ ఒక కథ, ఆ కథలో ఛాలెంజింగు, ఆ ఛాలెంజింగ్లో ఇలాంటి గ్లామర్ పక్కన ఇతను పోటీ నాకు. ఏమంటే 48 ఏళ్ళు సినిమాలో కష్టపడి చేస్తున్నా, ఉండవా చెప్పని నన్ను చేస్తుంటే వీళ్ళు పోటీ అండి. ఈ అమ్మాయి ఇప్పుడు ఇలాగుందండి. అందులో చూశారు కదండి, ఇక్కడ దాకా వేసుకుని ఈటి పట్టుకుని వచ్చింది. ఏంటి చంపేద్దా ఏంటి భయం.
అసలు మామూలు కాదండి. లేడీస్ టైలర్నైనా నేను చెట్టు నీకు చెట్టు కింద ప్లేడర్ ఇష్టం అయితే నేనేం చేయను దానికి. అహనా పెళ్ళంటి నుంచి చెట్టు కింద ప్లేడర్ల నుంచి ఏదో నా బతుకు నేను బతుకుతుంటే ఆ నలుగురు దగ్గర నుంచి మార్చారండి గేరు మార్చి కొడుతుంటే ఈ రోజున హరికథ ఫస్ట్ కంప్లైంట్ చేసి తర్వాత మంచిలోకి వెళ్తాను నేను. నువ్వు ఇది ఏమండి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. ఇది చూశాక మీరందరూ ఈ వెబ్ సిరీస్ అనే మాటే వెంటంటేనే ఒకలా ఉంది నాకు. ఇది చూశాక ఇది థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయలేదు మీరు అని మీరందరూ నన్ను తిట్టకపోతే నా పేరు మార్చి వేరే పెట్టుకుంటా. సత్యంగా చెప్తున్నాను, నాకు ఇప్పటికే నమ్మబుద్ధి కావట్లా. హరికథ టీవీ ఏంటంటే సారీ టు సే సినిమా ఇంటికి వచ్చేసింది. థియేటర్ నుంచి సినిమా ఇంటికి వచ్చేసింది. నౌ సినిమా ఇంట్లోనే ఉంది. అలా తీసుకుంటే కనుక ఇంటికి వచ్చేసిన సినిమాకి ముఖ్యంగా కావాల్సిన విషయం కంటెంట్. ఇవాళ అద్భుతమైన కంటెంట్తో ఇండియా వైడ్ నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే థ్యాంక్స్ టు మా విశ్వ దీన్ని డిస్నీ హాట్స్టార్ వాళ్ళు కొనేసుకున్నారు. నేనేం చేయలేను, పాప నవ్వుతాడు ఏదో అంటే ఏం చేయలేము. కానీ కంటెంట్కి ఇందులో ఉన్న కంటెంట్ని హాట్స్టార్ వాళ్ళు కొనేసి ఇంత మీరు చూసారో లేదో ఈ మధ్యకాలంలో మీరు కల్కి లగ్గం వరకు యాక్ట్ చేశాను నేను. మీరు చూసిన నిన్నటి వరకు సినిమాలు జనక అయితే కనుక అన్నీ బ్రహ్మాండంగా చూశారు మీరు. నేను లైన్లోనే ఉన్నా. కానీ నన్ను ఏమండి ఆ చిరంజీవి కూతురు మేల్కొండ ఉండకుండా సేనాపతి అని ఒక సినిమా తీసి ఇండియాలోనే బాంబేలో ఫంక్షన్ చేశారు. బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చారు నాకు. నన్ను ఎందులోనూ వదలట్లేదు. అందుకని నేను ఎక్కువ అంతకంటే మాట్లాడకుండా ఈవేళ డిస్నీ హాట్స్టార్లో హరికథ సంభవామి యుగే యుగే 48 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వడం ఇట్స్ నాట్ ఏ జోక్. యాజ్ యూ ఇట్స్ నాట్ ఏ జోక్. 48 years నేను ఇంకా పనిచేస్తూ నా కోసం ఇందాక కొన్ని ఫోటోలు చూడండి, వాడు చూడండి, వాడు ఏంటి వాడు నీ దెబ్బ ముసిలినా నీకెంత పోరా అని అనలేం. రంగాచారి మరి ముఖ్యంగా ఒక నాకున్న అదృష్టం అనే అనాలి. ఎందుకంటే ఆ నలుగురు సినిమా అప్పుడు ఒక మాట చెప్పాను నేను, నాకన్నా నాకు వచ్చిన అవకాశం గొప్పది. నేను గొప్పవాడిని కాదు, నాకు వచ్చిన అవకాశం గొప్పది. అది భగవంతుడిచ్చేది. మా రచయిత గారు చెప్పారు చక్కగా ఎలా ఐడియా వచ్చింది, ఇది రాజేంద్ర ప్రసాద్ మీద ఎలా ప్లే చేయాలి అని చెప్పారు. అది అదృష్టం కేవలం. మీరు నాకు అవకాశం ఇవ్వటం, మ్యాగీ ఇరగదీసేసి దాన్ని డైరెక్ట్ చేసేయటం అన్నీ ఓకే. కానీ ఇప్పుడు అంటే త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంకి వచ్చేసిన కలియుగంలో ఇవాళ వస్తున్న కథలు మీరు చూస్తూనే ఉన్నారు కళ్ళ ముందు. నిన్నగా మొన్న చూసాం, ఆడెవడో చందనం దొంగ వాడు హీరో. సరే హీరోల్లో మీనింగ్లు మారిపోయినాయి. నాకున్న అదృష్టం ఏంటంటే 48 సంవత్సరాలుగా ఐఎమ్ సచ్ ఏ డిఫరెంట్ హీరో. నువ్వు చెప్తుంటావు కదా, నాకు చిన్న ఫ్యాన్లేండి, చెప్తుంటావు కదా, అదేలే పెద్ద ఫ్యానేలే. సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి ఏమండి లేడీస్ టైలర్ రాడు హీరోనా, సన్నాసి అప్పులప్పారావు హీరోనా, పేకాటి పాపారావు హీరోనా, ఏ పిల్లోడు దొంగ వాడు హీరోనా. కానీ సమాజంలో మన చుట్టూ మనతో పాటు మన పక్కనే ఉన్న క్యారెక్టర్స్ని తీసుకుని హీరోగా నటించి ఇంతకాలం మీ ముందున్న నేను ఈ రోజున హరికథ నేను
నేను ఎప్పుడైనా నమ్మకం ఉంటే మీరు నమ్ముతారు, నాతో చూస్తారు. ఆ నమ్మకం కరెక్ట్గా ఉందంటే మీరు చెప్తారు నాకు. ఇదే ఇన్ని సంవత్సరాలుగా నాకు మీతో ఉన్న ఎక్స్పీరియన్స్. నాకు తెలిసి హరికథ అనే కథ నాకు చెప్పినప్పుడు నేను షాక్ అయ్యా. ఈ నా మీద ఎస్, అలాంటిది ఈ జనరేషన్లో, అంటే ఈ జనరేషన్ అని చెప్పగలిగిన ధైర్యం నాకుంది. 5 జనరేషన్లు దాటి వచ్చాను నేను. 5 జనరేషన్స్ దాటి వచ్చాను. శ్రీరామ్, రామారావు, నాగేశ్వరరావు ఒక జనరేషను, కృష్ణన్నయ్య, సోమబాబు అన్నయ్య వాళ్ళది ఒక జనరేషను, చిరంజీవి, నేను, మేము ఒక జనరేషను, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఒక జనరేషను. ఇప్పుడు ఏం కొత్త కొత్త కుర్రాళ్ళు, మనకు పేర్లు కూడా తెలియదు, పక్కన యాక్ట్ చేస్తున్నాడు, పేర్లు కూడా జోక్ అది చేసేస్తున్నారు. చిన్న చిన్న కుర్రాళ్ళు, యంగ్స్టర్స్ అంటున్నాడు, బాబోయ్ అంటున్నాం వాళ్ళని చూసి. అయినా 5 జనరేషన్లు దాటి వచ్చిన వ్యక్తిగా నా అదృష్టం లేదు. యాక్టర్గా నేను పనికొస్తానని నాకు మా వాళ్ళు రాస్తున్న క్యారెక్టరైజేషన్స్ కానీ ఏదైనా కానీ వీళ్ళతో పాటు కలిసి యాక్ట్ చేస్తుంటే ఇంకా ఫ్రెష్గా ఉండటం గొప్ప విషయం. అయితే అతి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే హరికథ సినిమాలో ఎప్పుడో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు యాక్ట్ చేసిన కథ తీసుకొచ్చి ఇవాళ రాజేంద్ర ప్రసాద్ అనే నాకు తీసుకొచ్చి తగిలించడం ఇది నాడే జోక్. నేను ఆశ్చర్యపోయా. నా అదృష్టం ఏంటంటే నాతో పాటు ఈ సినిమాలో ఒక హరిహరులు, మహావిష్ణువు హరి గురించి నాటకాలు వేస్తూ జీవితాంతం హరి గురించే ప్రజలకి చెప్పినటువంటి ఒక నాటకాలు వేసుకునే ఒక రంగాచారి, అతని చుట్టూ ఫ్యామిలీ. నా అదృష్టవశాత్తు సురభి నాటకం వారు నాతో జాయిన్ అవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా 140 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వారితో పాటు అందులో ఒక ఫ్యామిలీ మెంబర్గా నన్ను జాయిన్ చేసుకుని వారు చివరికి ఈ సినిమాలో నాకున్న అదృష్టం ఏంటంటే నా మేకప్ కూడా వారి చేత వేయించుకుని వారు నాకు మేకప్ వేసి నా ముఖంలో ఏమేమి పౌరాణికం కనపడగలదో ఇవాళ అది చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ ఫేస్ చూడండి, నాది శ్రీరామ్ది ఇద్దరిది. ఆ ఫేస్ చూడండి, ఆ ముఖంలో నా ఫేస్లో ఉన్నటువంటి డీటెయిల్స్, మేకప్ డీటెయిల్స్ను బయటకు లాగిన వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారు ఇదిగో మావాడు వచ్చాడు కూడా, మేకప్ వేసిన అతను వచ్చాడు, అద్భుతం. అతని వల్ల నా ఫేస్లో చివరికి ఈవేళ అంటే అతిగా మాట్లాడతానని మీరు అనుకోకపోతే కనుక ఈ ఆ మహావిష్ణువు గెటప్ చూశాక పెద్ద ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టిన నేను మళ్ళీ ఈ జనరేషన్లో ఈ క్యారెక్టర్లు వేసే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, చిన్న ఒకళ్ళిద్దరు నాకు ఎస్ఎంఎస్లు అమెరికా నుంచి ఫోన్ కూడా చేసేవారు, రే పెద్ద ఆయనలా ఉన్నావురా అని. అది నాకు బ్లెస్సింగ్స్గా తీసుకుంటూ రామారావులా ఉండటం అంటే ఇట్ నాట్ ఏ జోక్ అండి. ఈ జనరేషన్లో నాకు ఆ క్యారెక్టర్లు వేసే అవకాశం ఈ కథ ద్వారా రావటం, ఈ కథలో ఇది ముందే చెప్పం మీకు, దేవుడు ఎందుకు చంపుతాడు, దేవుడు ఇవన్నీ మీరు రేపు చూడండి. మీరు ఎట్లాగూ ఇప్పుడు ఇది పెద్ద కష్టమేం కాదు, మీరు థియేటర్లకి 1000 రూపాయలు పెట్టి ఏం కొనుక్కుని టికెట్ వెళ్ళక్కర్లా, మీరు ఇంట్లోనే హ్యాపీగా వేసుకుని హాట్స్టార్ థ్యాంక్స్ టు హాట్స్టార్ చెప్పేస్తున్న మాస్టర్ ఏమనుకోవద్దు, అంటే చెప్పేయాలి, మనకున్న కడుపుమంటే మనం చెప్పాలి కదా. సో సినిమా ఇంటికి వచ్చేసింది. ఈవేళ మరి ఇంత గెటప్స్తో ఈ గెటప్స్ మేము ఎందుకు వేయవలసి వచ్చింది, అసలు దేవుడు చంపటం అనేది ఇప్పటిది కాదు. దేవుడు చంపడం ఎవడో రావణాసురుడు అంటాడు, లేకపోతే ఏ రాక్షసుడు మితిమీరిన
వాడిని చంపడానికి దేవుడు రావాల్సిందే. ఇది మనందరికీ తెలిసిన కథ. పిల్లలైతే కనుక మీరు తెలుసుకోబోయే కథ. దేవుడు వచ్చి చంపటం ఇందులో ఇవాళ 2024లో ఒక సినిమా తీసి డెఫినెట్గా ఇది చూసిన తర్వాత మీరు ఇది సినిమా ఏంటి థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయాలో ఒళ్ళు బలిసిందో మీకు అని తిడతారు, గ్యారంటీ. అది కొంతమంది, కానీ ఇంటికి వచ్చేసింది కాబట్టి మీరు అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు మొత్తం అందరూ ఇంటికాడ చూసే అవకాశాన్ని కలిగించిన మా పీపుల్ మీడియా ది గ్రేట్, వాళ్ళకున్న టేస్ట్ ఏంటో మీకు తెలిసిపోతుంది. ఇవి చూస్తే అసలు మా కంపెనీకి ఉన్న టేస్ట్ ఏంటో మీకు తెలిసిపోతుంది 100%. డెఫినెట్గా ఇలాంటి ఇంకెన్నో అద్భుతాలు నువ్వు ఇదే టేస్ట్ తోటి, నీకున్న టేస్ట్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, ఇలాంటి అద్భుతాలు ఇంకెన్నో చేయాలని, ఇది చేసినప్పుడు నిజంగా వచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నామా లేదా, మ్యాగీ దీన్ని ఎంత అద్భుతంగా తీశాడా లేదా, వీళ్ళందరూ ఎలా నాతో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు నాకున్న అదృష్టం ఏంటంటే మా శ్రీరామ్తో సహా కూడా వర్క్ చేసేటప్పుడు నాకు అదొక గొప్ప గౌరవం దొరికింది ఈ సినిమాలో. వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి, హృదయపూర్వకమైన థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే వాళ్ళు చేసేటప్పుడు నాకున్న సీనియారిటీ, అంటే వాళ్ళకంటే కొంచెం ఎక్కువ కాలం పనిచేశాను కదా, నేను 45 సంవత్సరాలు నేను పనిచేశాను అని అంటే మాస్టర్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా, మరి ముఖ్యంగా మా డిఓపి ఆయన మాకు మెస్మరైజ్ చేశాడు, మమ్మల్ని మ్యాజిక్ చేశాడు. మేము చూస్తుంటే ఇలా అనిపించేది కాదు, కానీ షాటు అదృష్టం ఏంటంటే అప్పుడు నేను హీరోగా యాక్ట్ చేసేటప్పుడు లేదు, అది ఇప్పుడు మానిటర్లు కదా, తీగానే వెళ్ళి చూడటం వెంటనే, నాకు అది బోరింగ్, అది వేరే విషయం. బట్ తీగానే మెస్మరైజింగ్. థ్యాంక్ యూ సార్ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది అంటే కొంచెం ఎక్కువ మాట్లాడానేమో ఇవాళ, అయినా 100% నేను గుండె మీద చేసుకుని 48 సంవత్సరాలు ఇంకా బాగా పనిచేస్తాను. నేను ఇంకా చాలా కాలం పనిచేస్తాను, మీరు భరించాలి, నన్ను తప్పదు. ఇలాంటి క్యారెక్టర్లు రాసేస్తుంటే మరి ఏం చేస్తామండి. ఇది చూశాక నన్ను మీరు డెఫినెట్గా మీ మనసులో మా రచయిత చెప్పినట్టుగా నేను కొంతకాలం మనసులో ఉండిపోతాను. అది వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మ్యూజిక్ వారికి కానీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి వాళ్ళు హరికథలో జరిగిన సంథింగ్ స్పెషల్ ఏంటంటే శ్రీరామ్తో సహా వీళ్ళందరూ కూడా యాక్ట్ చేసిన వాళ్ళ క్యారెక్టర్స్లో వాళ్ళు ఈ కథని ఈ పర్టికులర్గా తీసిన ఈ వెబ్ సిరీస్ని ప్రేమించి చేశారు. దే లవ్డ్ ఇట్. వాళ్ళు ఎంత ప్రేమించి చేశారో, ఇదిగో మా ఎంఎస్ నారాయణ కూతురు, ఏమైనా నీ సంగతి చెప్పలేదనుకున్నా, సంపెత్త నిన్ను మీ నానే మోసం చేసిపోయాడు మమ్మల్ని. కూర్చో పాప, మా పిల్ల ఇదంతా ప్రాజెక్ట్ని దగ్గరుండి అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చేసింది. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. జీవితంలో నువ్వు ఎంతో ముందుకు వెళ్ళాలి, ఇంకా ఎన్నో గొప్ప విషయాలు చేయాలి. ఎందుకంటే మా విశ్వాలాంటి వాళ్ళు ఒక బాధ్యత ఇచ్చారు అంటే అది డెఫినెట్గా మీరు అందరు చేశాను. ఆల్ ద బెస్ట్. కూర్చో. ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నటువంటి ఇవాళ హరికథ అనే మీరు నమ్మలేరు. మీరు అది చూస్తే మాత్రం అరే అని అనకపోతే మాత్రం ఇంకెప్పుడు నేను మైక్లో మీ ముందు మాట్లాడను అని మాట చెప్తావు. ఇవాళ హరికథ రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడి జీవితంలో ఒక అదృష్టం. ఇది నా కోసం రాయటం కానీ, నాకు రావటం కానీ, ఈ అవకాశం రావడం నేను గొప్పగా ఫీల్ అవుతున్నా. మీరు చూసే ముందే చెప్తున్నాను, నేనే ఎంతో అదృష్టంగా ఫీల్ అయ్యాను. ఎందుకు ఫీల్ అయ్యాను అనే విషయాన్ని మీరు చూడండి. చూసి నిజమేనండి మీరు చెప్పింది నిజమే అని అన్న రోజున నిజంగా నాకు గొప్ప సాటిస్ఫాక్షన్ ఉంటుంది. హరికథ నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా చూడండి, ఇంట్లోనే కాబట్టి తప్పకుండా చూడండి. చూసి మీ అభిప్రాయాలను మాకు చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హరికథ సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలోనూ జరుగుతుంది. కానీ కలియుగంలో వచ్చే ఒక అద్భుతమైన వెబ్ సిరీస్ హరికథ ఒక్కటే అని మరొకసారి మనవి చేస్తూ మీరు చూడండి. మళ్ళీ వీలైతే కనుక ఈ హరికథకి
4-5 గొప్ప ఫంక్షన్లు చేయాల్సి వస్తుంది. నీకు తప్పదు, ఏమి తప్పదు. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. హరికథతో మళ్ళీ మీ ఇంట్లో కలుస్తా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సినిమా రేంజ్ ఎక్స్పీరియన్స్ని రాజేంద్ర ప్రసాద్ గారు ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం మన ఇంటికే డైరెక్ట్గా తీసుకొచ్చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ వర్డ్స్ అండ్ లవ్లీ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, మీ మీద బోలెడంత ప్రేమతో అభిమానంతో మీకు ఒక కట్అవుట్ని ప్రజెంట్ చేస్తున్నాము స్టేజ్ పైన. విశ్వప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ కట్అవుట్ని రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. భీముడి గెటప్లో మనకి కనిపిస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారి కట్అవుట్ని మనం చూస్తూ ఉన్నాము. వావ్, మన తెలుగు ప్రేక్షకులందరికీ భీముడు, దుర్యోధనుడు ఇలాంటి పాత్రలు అనగానే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు గుర్తొస్తారు. అలాంటిది ఈసారి భీముడు గెటప్లో మనం రాజేంద్ర ప్రసాద్ గారిని, నట కిరీటిని చూడబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫర్ బీయింగ్ హియర్ విత్ అస్ టుడే అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ మోర్ స్పెషల్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆలస్యం చేయకుండా, ఎస్ సార్, ప్లీజ్ యూ కెన్ హ్యావ్ యువర్ సీట్ సార్. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ ప్లీజ్. అందరికి నమస్కారం అండి. ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మా సెకండ్ వెబ్ సిరీస్. అంటే ఓటీటీలో డిఫరెంట్ ఫార్మాట్స్లో రిలీజ్ చేసాం, కానీ ఇది వెబ్ సిరీస్లో దిస్ ద సెకండ్ వన్. ఐ థింక్ ఇది మెయిన్గా చేయడానికి ఫస్ట్ ఈ ప్రపోజల్ తీసుకొచ్చింది శశి, అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు షీఈ్ ద వన్ హూ హస్ డ్రివెన్ ఇట్. సో ఐ వాంట్ టు థ్యాంక్ హాట్స్టార్. అంటే ఈ ప్రపోజల్ని తీసుకొని దీన్ని అంటే ఒక వెబ్ సిరీస్, అంటే డెఫినెట్గా ఇది ఒక మూవీగా కూడా చేసి ఉండొచ్చు. బట్ మనం చాలా వెబ్ సిరీసెస్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో చూస్తుంటాము, కానీ తెలుగులో ఒక స్టాండర్డ్ బిల్డ్ చేసేకి ఆపర్చునిటీ ఉన్న కాన్సెప్ట్ అనేది వెబ్ సిరీస్గానే తీసుకెళ్ళినాం ఇది. సో హోప్ అంటే ఇది జస్ట్ తెలుగు కాకుండా అక్రాస్ లాంగ్వేజెస్ దీన్ని చూస్తారని కోరుతున్నామండి. సో థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Again, I want to thank Maggie to join and deliver it in time. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు డైరెక్టర్ మ్యాగీ మాట్లాడతారు. ప్లీజ్ వాళ్ళని ఇంకాసేపు ఉంచుదాం మ్యాగీకి స్టేజ్ పైన. మీరు రండి సెంటర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరూ మాట్లాడేశారు. నేను చాలామందికి ఇంక్లూడింగ్ మై టీమ్తో సహా విశ్వ సార్ వారికి అందరికీ థ్యాంక్ యూ చెప్దాం అనుకున్నాను, బట్ అందరూ అదే చెప్పారు. సో దానికి భిన్నంగా ఐ టెల్ వన్ థింగ్. ఫస్ట్ నాకు స్టోరీ పంపించినప్పుడు నేను విన్న తర్వాత నేను అన్నాను చాలా మంచి స్టోరీ సార్. సో వాళ్ళు కాస్టింగ్ కూడా చెప్పేశారు, సో వండర్ఫుల్ కాస్టింగ్. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇందులో చాలా నాటకాలు ఉంటాయి. సో కంప్లీట్లీ ఇది ఈ టైం పీరియడ్ కాకుండా ఇంకో టైం పీరియడ్. సో ఈ టైంలో నాటకాలు ఎవరు చూస్తారు అదంతా ఒక డిస్కషన్ వచ్చింది. ప్లస్ నాటకాలు అనగానే ఎవ్రీబడి నోస్ దట్ మనం గ్రాంధికం మాట్లాడాలి. ఆ లాంగ్వేజ్ ఈజ్ నాట్ రెగ్యులర్ లాంగ్వేజ్. ఆ గ్రాంధికం మాట్లాడేంత యాక్టర్స్ ఎవరున్నారు? దెన్ సార్ నాకు అసలు మీకు గుర్తుందా సార్, సార్ ఛాంబర్లో నేను ఇంత కూడా ఎప్పుడు మీతో మాట్లాడలేదు. ఐ థింక్ దిస్ ద ఫస్ట్ టైం. సో సార్ నాకు ఛాంబర్లో ఒకటి చెప్పారు. సో మ్యాగీ మీకు స్టోరీ నచ్చిందా అన్నారు. ఈయన సార్ ఎంత సాఫ్ట్గా ఉండరు, ఇట్స్ కంప్లీట్లీ బాస్. సో ఐ వాజ్ వెరీ అఫ్రైడ్. మీకు స్టోరీ నచ్చిందా అన్నారు. సార్ చాలా బాగుంది సార్, ఇట్స్ అ వెరీ వాస్ట్, చాలా బిగ్ స్టోరీ. మీకు యాక్టర్స్ నచ్చారన్నారు. సార్ అది గ్రాంధికము నాటకాలు ఉన్నాయి. సో నేను మీకు ఒక సూపర్ స్క్రిప్ట్ ఇచ్చాను, మీకు ఒక సూపర్ యాక్టర్ని ఇచ్చాను నటకిరీటి గారిని. మీరు నాకు సూపర్ కంటెంట్ అవుట్పుట్ ఇస్తారా? దట్ ఈస్ అ క్వశ్చన్ యూ ఆస్క్డ్ మీ సార్. సో దెన్ అప్పుడు నేను అడిగాను సార్, యాక్చువల్లీ ఇందులో చాలా గెటప్స్ ఉన్నాయి, చాలా స్టేజెస్ ఉన్నాయి, చాలా మేక్ ఓవర్ చేయాలి. అండ్ దీంట్లో CG VFX ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ వెరీ డీటెయిల్ వే.
సో మనకి వెబ్ సిరీస్ అనగానే అందరికి తెలిసే దెర్ ఇస్ నథింగ్ టు హైడ్ దట్ దెర్ ఇస్ అ లిమిటెడ్ పర్టికులర్ బడ్జెట్ ఉంటుంది. దేనికైనా ఒక లిమిటెడ్ పర్టికులర్ బడ్జెట్ ఉంటుంది, ఒక లిమిటెడ్ డేస్ ఉంటాయి. సో దాంట్లో ఇదంతా అచీవ్ చేయాలంటే ఇది ఒక సింగిల్ డైరెక్టరు, ఒక కెమెరామెనో, ఇంకెవరో చేసే ఫీట్ కాదు. సో డెఫినెట్లీ ఇట్స్ అ కంప్లీట్లీ టీంలో పనిచేసే నా లాస్ట్ ఏడి మనీ నుంచి లాస్ట్ డిపార్ట్మెంట్ వరకు అందరూ కలిసి పనిచేశాను. ఇఫ్ ఎవ్రీబడి లవ్స్ ఇట్ ద సేమ్ వే, నేను లవ్ చేసినంత లవ్ చేస్తేనే ఇది ఆ పర్టికులర్ టైం పీరియడ్లో అవుతుంది. అండ్ మోర్ దెన్ అందరికన్నా ఎక్కువ లవ్ చేసిన వ్యక్తి సార్. ఎప్పటికప్పుడు నాకు మీటింగ్లో కూర్చోబెట్టి ఒక్కటే స్టంట్ విఎఫ్ఎక్స్ని వాడు ఎంత వాట్ ఎవర్ ద గ్రాండియర్, మీరు ఇప్పటిదాకా చప్పట్లు కొట్టిన నరసింహ అవతారానికి కానీ, వామన అవతారానికి కానీ, పరశురామ, భీమ, ఎవ్రీథింగ్ ఎక్కడైనా సరే నార్మల్ ఖర్చులో అది అవ్వదు. బట్ ఐ రియలీ థ్యాంక్ యూ సార్. మీకు ఎప్పుడు ఇది నేను మెసేజ్లో చెప్పడం తప్ప డైరెక్ట్గా చెప్పే ఆపర్చునిటీ దొరకలేదు. సో ఐ యూటిలైజ్ దిస్. బడ్జెట్ అన్న వర్డ్ని ఐ థింక్ హీస్ ద ఫస్ట్ ప్రొడ్యూసర్ ఐ మెట్. నేను ఎప్పుడైనా మాట్లాడితే ఆయన అన్నారు బడ్జెట్ నీ ఇష్యూ కాదు. ఈ గాట్ వెరీ క్లారిటీ. బడ్జెట్ డైరెక్టర్ ఇష్యూ కాదు మ్యాగీ, అది నీ ఇష్యూ కాదు. ఐ విల్ లుక్ ఆఫ్టర్ దట్. దానికి నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, యూ రిమెంబర్ సార్, అది వాళ్ళు చూసుకుంటారు. యూ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద అవుట్పుట్. సో ఐ థింక్ అండ్ లాస్ట్లీ ఇంత నాటకాలు వేసుకోవడానికి మళ్ళీ మనకు 5 దశాబ్దాల నుంచి మనకి మన ఇంట్లో మనిషిగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా సూట్ అయ్యారో ఎగ్జాక్ట్లీ ఆయనకి కౌంటర్ కూడా కావాలి. అంతే కౌంటర్, అంతే ఫోర్స్ఫుల్ కౌంటర్ కావాలి. ఆయన ఎలాగైతే చెప్పారో 2 faces శ్రీరామ్ సార్ అండ్ రాజేంద్ర ప్రసాద్ సార్, బట్ ద సేమ్ వే 2 forces, యాక్చువల్లీ ఐ కాల్ ఇట్ 2 forces. దట్స్ వాట్ కొలైడ్ ఓవర్ దేర్. సో ఆ రెండిటి మధ్య ఘర్షణే ఈ హరికథ. సో ఆ రంగాచారికి ఒక విరాట్ అంత టైకూన్ కావాలి. డెఫినెట్లీ ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్, ఇట్స్ అ బ్రెయిన్ గేమ్. సో డెఫినెట్లీ లక్కీలీ ఇంకెవరో ఇందాక అన్నారు, నేను చిన్నప్పటి నుంచి చూసి ఆ వర్డ్ అయితే నేను వాడిన. ఐ లవ్ దిస్ గాయ్. ఆయన బెటర్ హూ ఎవర్ ఆస్క్ దట్, బయటకు వచ్చి సార్ డైట్ అడగండి, ఐ నో దట్, ఐ నో హిస్ డైట్. సో ఐ సిన్సియర్లీ ఆఫ్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి తర్వాత నేను బాగా నమ్మిన వ్యక్తి సారే. ఎందుకంటే నేను ఇది స్టేజ్ బుక్ పైన ఉన్నాను చెప్పట్లేదు. చాలాసార్లు నాకు గుర్తుంది, ఒక కంటిన్యూటీ ఉంటుంది చెవిలో. ఆయనకి రైట్ ఇయర్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. దట్ ఈస్ వేర్ సినిమా ఒక ట్విస్ట్లో ఉంటుంది. నేను హీ నోస్ దట్ 100 పనుల్లో ఉంటాడు డైరెక్టర్ అని. బట్ ఎవ్రీ టైం చూడండి ఎంత స్వీట్నెస్సో. ఆయన నా దగ్గరకు వచ్చి అడిగేవారు, ఇంతమంది ఉన్నారు కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ వాళ్ళు చూసుకుంటారు. బట్ ఎగ్జాక్ట్లీ అప్పుడెప్పుడో సీన్ తీసాం అరకులో, దాని కంటిన్యూటీ ఇక్కడ తీస్తున్నాం, వచ్చారు సార్ ఈ చెవిలో ఇప్పుడు ఉంటుందా అని. సో సిన్సియర్లీ సార్, నా మీ కంటిన్యూటీకి నేను ఐ ఆల్వేస్ లవ్ యూ ఫర్ దట్ సార్. అండ్ రెస్ట్ ఏదైనా నడవాలంటే ఒక గ్లామర్ కూడా ఉండాలి అంటారు. సో నేను దివి గురించి మాట్లాడట్లేదు. సో బిలీవ్ మీ, నాకు దివి ఆడిషన్కి వచ్చినప్పుడే చూశాను. ఆఫ్టర్ 3-4 ఆడిషన్స్ ఐ స్పోక్ విత్ అర్ వెరీ ర్యాండమ్లీ. అంటే అసలు ఈ అమ్మాయిని ఎవ్రీబడి సెట్ ఇది ఓపెన్గా, అంటే సార్ ఈ అమ్మాయి కత్తిలా ఉంటుంది సార్, ఐమ్ సారీ స్వామి, స్వామిని పక్కన పెట్టించారు. సో అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, మంచిగా సార్. బట్ ఒక్క పర్ఫార్మెన్స్ అంటే చాలా ఇచ్చింది, దిస్ కైండ్ ఆఫ్ చేయగలదా అన్నప్పుడు నౌ ద ఆన్సర్ ఈజ్ చామంతి. సో షీ డిడ్ వండర్ఫుల్ జాబ్. సో తననే కాదు, సో ఎవ్రీబడి డిడ్ వండర్ఫుల్ జాబ్. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎవరినైనా మర్చిపోయినా అందరినీ 13 తర్వాత మళ్ళీ ఏ ఈవెంట్ అయినా అక్కడ అందరికీ థ్యాంక్ యూ చెప్తాను. అండ్ మై టీమ్, ఐ లవ్ యూ. మీరు లేకుండా ఎప్పటికీ చేయలేను రాబాయ్, మీరు సూపర్ రాబాయ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యాగీ గారు. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మన బ్యూటిఫుల్ దివి మాటలు వినేద్దాము. డైలాగ్తో స్టార్ట్ చేద్దామా? డైలాగ్ అంతేనా? డైలాగ్ ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పాలంటే చాలా కష్టం. ఓకే. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ హరికథ నాకు చాలా హార్ట్కి చాలా క్లోజ్ అయిన ఒక స్టోరీ. దీనికి మేమందరం మా టీం అందరం చాలా డిఫరెంట్గా థింక్ చేసి, అంటే నా క్యారెక్టర్ వచ్చేసి చామంతి, దీనికోసం ఒక కాస్ట్యూమ్ లుక్ టెస్ట్, ఒక డిఫరెంట్గా కనిపించాలని చెప్పి దీనికి నన్ను డిఫరెంట్గా చూపించిన మ్యాగీకి థ్యాంక్ యూ. చాలా బాగా చేయించారు నాతో. నేను ఏదైతే చేయగలనో అంతకు మించి, అంటే నాలో ఇంకొక డిఫరెంట్ యాంగిల్ చూసిన యాక్చువల్లీ శశి గారు అండ్ రమేష్ గారుకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి నేను, మా కో డైరెక్టర్ శశి గారు ఈపీ. అండ్
Maggie Garu, thank you so much for making me a part of this. And Sriramతో వర్క్ చేయడం ఈజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. తను కంటిన్యూటీ మీరు చెప్పినట్టు అదొక్కటే కాకుండా నాకు ఎలా చేయాలి, ఇది ఎలా చేస్తే బాగుంటుంది అని డిస్కస్ చేస్తూ మేము ఎప్పుడు చేస్తూ ఉండేవాళ్ళము. రాజేంద్ర ప్రసాద్ గారు నాకు చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్. అలాంటి ఒక వ్యక్తితో నేను పర్ఫామ్ చేయడము, అలాంటి ఒక వ్యక్తి ఎదురుగా ఉండగా యాక్ట్ చేయడం అనేది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్. పీపుల్స్ మీడియా ఐ ఆల్వేస్ రెస్పెక్ట్. అండ్ థ్యాంక్ యూ హాట్స్టార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డిఓపి గారు చాలా అందంగా చూపించారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ట్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. హరి హియర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ హరికథ. థ్యాంక్ యూ. ఓకే, ఎస్, డెఫినెట్లీ. ఇప్పుడు మన ఎవర్ హ్యాండ్సమ్ అండ్ ది మోస్ట్ టాలెంటెడ్ శ్రీరామ్ గారు విల్ స్పీక్ నౌ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుక్తానం అధర్మస్య సంభవామి యుగే యుగే. హరికథ, డిస్నీ ప్లస్ హాట్స్టార్, సంభవామి యుగే యుగే. మ్యాగీ గారు ప్రొనౌన్సియేషన్ కరెక్టా సార్? తదాత్మానం సృజామ్యహం, కరెక్ట్ సార్? ఓకే సార్, నవ్ ఐ కరెక్టెడ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే 10 సార్లు కావాలంటే కూడా కరెక్షన్ చేసి దాని తర్వాత అవుట్పుట్ తీసుకుంటారు. మా డబ్బింగ్ ఇంజనీర్ గారు, తర్వాత మ్యాగీ గారు, హీఈస్ అ పర్ఫెక్షనిస్ట్. ఇట్స్ సో నైస్ టు వర్క్ విత్ ఇలాంటి మంచి డైరెక్టర్స్ తోటి పనిచేయడం. ఆర్టిస్ట్కి దొరికే ఒక ఏమంటాం, ఒక అదృష్టం అనుకోవచ్చు. ఓకే, సముద్రాన్ని నుంచి ముత్యాలు తీసేటట్టే అండి కంటెంట్ కనబడటం. మంచి కంటెంట్ ఇస్ ఆల్వేస్ ద విన్నర్. కంటెంట్ ఇస్ ద కింగ్. ఆ కంటెంట్ కనిపెట్టడమే చాలా ఇంపార్టెంట్. అండ్ దట్స్ వాట్ డిస్నీ ప్లస్ హాట్స్టార్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టుగెదర్ హ్యావ్ డన్ దిస్. అ వండర్ఫుల్ కంటెంట్. దానికి మాలాంటి వాళ్ళకి అవకాశం దొరకడం ఇట్స్ బ్లెస్సింగ్ అనమాట. అండ్ దాన్ని బాగా చేర్చడంలో మా శశి నారాయణన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్. నేను మా ప్రొడ్యూసర్ విష్ణుప్రసాద్ గారు చాలా తక్కువ మాట్లాడి చూశాను. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వెరీ ఫ్యూ వర్డ్స్. కొందరు చెప్తారు కదా, నేటో, నో యాక్షన్ టాక్ ఓన్లీ. సార్ బిలీవ్స్ ఓన్లీ ఇన్ యాక్షన్, నో టాక్. అండ్ ఐ లవ్ దట్. సినిమాకి కావాల్సింది ఇలాంటి ప్రొడ్యూసర్స్. ఈరోజు సినిమా ఆరోగ్యంగా ఉందంటే ఇలాంటి మంచి ప్రొడ్యూసర్స్ కథకి తగినట్టు బడ్జెట్స్ ఇవ్వడం, దాన్ని గ్రాండియర్లో చూపించడం. వాట్ అ వండర్ఫుల్ ట్రైలర్. ఈ ట్రైలర్ చూస్తుంటే ఎంతో ఒక గ్రాండియర్ కనిపిస్తుంది. ఐఎమ్ రియలీ రియలీ సో థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ డిస్నీ ప్లస్ హాట్స్టార్. అను మేడంకి చూడండి, వచ్చారు, అలా చూపించి అలా వెళ్ళిపోయారు. షీఈ్ నాట్ ఈవెన్ వాంటింగ్ టు బీ ఆన్ ద స్టేజ్. యునో, నెక్స్ట్ ప్రాజెక్ట్. దే సో బిజీ ఇన్ డెలివరింగ్ వండర్ఫుల్ కంటెంట్. అండ్ థ్యాంక్ యూ మిస్టర్ ఉదయ్ ఫ్రమ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. దిస్ ఆల్ ద టీమ్. వాళ్ళు చూడండి, వాళ్ళు ఎప్పుడు ఫ్రంట్కి రారు, దే ఫ్రమ్ బిహైండ్. దట్స్ వై దే గివింగ్ ఆల్ లైక్ ఆల్ ది ఈ ఫోకస్ టు అస్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఇట్స్ లైక్ అ ఫ్యాక్టరీ. కంటెంట్స్ ఆర్ గెటింగ్ లెఫ్ట్ రైట్ సెంటర్ వస్తూ ఉంటుంది. ఐఎమ్ సో హ్యాపీ. అన్ని పెద్ద పెద్ద స్కేల్ ప్రాజెక్ట్స్లో ఇంకో పెద్ద స్కేల్ వెబ్ సిరీస్, యూ కెన్ టేక్ ఇట్ దట్ వే. హరికథ, సంభవామి యోగి యోగి. మ్యాగీ 2 minutes నూడిల్స్ లాగే ఇన్స్టెంట్గా అక్కడక్కడ స్పాట్లో ఇంప్రవైజ్ చేస్తూ ఉంటాడు ఆయన. సడన్గా ఇంప్రవైజేషన్స్ ఉంటుంది. ఇట్స్ సచ్ అ బ్లెస్ టు వర్క్ విత్ సచ్ పీపుల్. క్లారిటీ ఉంటే ఇట్స్ వెరీ నైస్ టు వర్క్, వెరీ ప్లెజెంట్. నేను అనవసరంగా చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాను. ఏంటి ఇది చేయాలా, అది చేయాలా, సార్ చాలా దిస్ ఓకే సార్, దిస్ ఓకే సార్, దిస్ ఫైన్. హీ మేక్స్ ఇట్ వెరీ లైవ్లీ. ఆయనతో ఉన్న ఆ వండర్ఫుల్ టీమ్. ఒక వైలెంట్, ఒక ఏమంటాం, ఒక ఎక్స్ట్రీమ్, మీరు వైలెన్స్, బ్లడ్ షెడ్, సరే ఏమైనా సరే, ఎర్ర రక్తం అనేది ఉందిగా, ఆ రక్తం తీసుకోండి. మీరు ఇలాంటి ఒక థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో ఒక లవ్ స్టోరీని చూస్తే ఎలా ఉంటుంది, అలాంటి విజువల్స్ ఇచ్చింది మా విజయ్ ఒలగనాథన్ సినిమాటోగ్రాఫర్ గారు.
వాట్ అ జీనియస్ ఈస్. హీ ఈజ్ అ సినిమాటోగ్రాఫర్ టు స్టే. మ్యాగీకి పర్ఫెక్ట్ భార్యలాగా. దీనిలో ఎవరు మొగుడు ఎవడు పెళ్ళని తెలియదు నాకు, అది వేరే తర్వాత చూసుకుందాం. దే ఆర్ లైక్ లవర్స్, సూపర్. వాట్ కనెక్టివిటీ యూనో. మా ఆర్ట్ డైరెక్టర్ గారు, మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు, డివి గారి ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంట్, మమ్మల్ని కూడా చేర్చుకోండి సార్ అప్పుడప్పుడు. ఎడిటర్ గారు అండ్ ద వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మీరు చూసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, యునో వాట్ అ వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ సిరీస్కి పెద్ద స్ట్రెంగ్త్ ఇస్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ సార్. అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, యునో గూస్ బంప్స్. యునో ఎడిటింగ్ మా ఫైట్ మాస్టర్ గారు అండ్ ది వండర్ఫుల్ స్క్రిప్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇంకా కొంచెం ఫైట్లు ఉంటే బాగుంటుంది కానీ డిస్నీ ప్లస్ ఒప్పుకోరు సార్, సినిమాలు పెట్టుకోండి అంటున్నారు. కో డైరెక్టర్ రమేష్ గారు, మిస్టర్ రాజా, తర్వాత మా శివ, మణి, ఫుల్ బ్యాచ్ అందరికీ, హేమరాజ్ హాయ్ అందరికీ. రైటర్ గారు, సి ద లిస్ట్ ఇస్ వెరీ లాంగ్. మాతోటి నటించిన మనకు అందరికీ ప్రాణమైన, అందరికీ ఇష్టపడిన రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన చెప్పారు కదా సినిమా ఈరోజు ఇంటికి వచ్చేసిందని. ఇంటికి వచ్చింది మన గుండెల్లో ఉండాలంటే మంచి కథలు కావాలి. అదే హరికథ సంభవామి యుగే యుగే. ఇది ఒక మంచి కథ మీ గుండెల్లో ఉంటుంది. ఆ గుండెల్లో మాకు చోటు దొరికిందంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, మైథలాజికల్ కంటెంట్, మన నేటివిటీ తోటి ఇవన్నీ వర్కౌట్ అవ్వాలి. అవన్నీ ఉన్నాయి. ఒక వెబ్ సిరీస్లో డ్రామా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ జస్ట్ థ్రిల్లర్. దీనిలో లేయర్స్ ఉన్నాయి. మీరు ప్రతి వాళ్ళతో కనెక్ట్ చేసుకుంటారు. కొందరు వచ్చి విరాట్ తోటి, కొందరు వచ్చి రంగాచారి తోటి, కొందరు వచ్చి చామంతి తోటి. దే మెనీ మోర్ ఆర్టిస్ట్. దేర్ ఈస్ వన్ వైల్డ్ కార్డ్, దట్ ఈస్ సుమన్. సుమన్ who plays as Hari, he is the wild card. You all love him. A star to stay for long. A star in the making. Pleasure working with you, sir. సినిమా, వెబ్ సిరీస్ ఏదైనా సరే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మొదలైంది నాటకాల నుంచి. నేను సినిమాకి రావడానికి ముఖ్యమైన కారణం నాటకాలు. రవీంద్ర భారతిలో నేను చేసిన మొదటి నాటకం ఎప్పుడో 30 ఏళ్ళ ముందు, 30 దానిపైన ఉంటుంది, చిన్నప్పుడు. పర్లేదు సార్. రవీంద్ర భారతిలో గారడి నాటకం పేరు గారడి. దానిలో నాకు షీల్డ్ ఇచ్చారు. అప్పుడు 1000 మంది ఉంటారు రవీంద్ర భారతిలో. ఆ స్టేజ్ పైన నాటకం పైన నటించే వాళ్ళని అలా చూడడం, వాళ్ళ గొంతు అక్కడ వినిపించాలి, అప్పుడు కనెక్ట్ అవుతుంది. దానికి తప్పట్లు. నేను అనుకున్నాను ఎక్కడో ఉన్న నాకు వాళ్ళని చూడగలుగుతున్నాను అంటే ఆ మేకప్ నుంచి ఆ గంభీరం అవన్నీ ఉన్నాయి కదా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరం చాలా విషయాలు మర్చిపోతున్నాం. సాహిత్యం, పద్యాలు వదిలేసేయండి, వాక్యంగా అన్నీ పోతుంది. మన సంస్కారాన్ని గుర్తుంచుకునే విషయాలు ఉన్నాయి కదా, అవి మనం మర్చిపోకూడదు. దాన్ని ఆ గుర్తింపే నాటకాలు. ఆ నాటకాలని మా డిస్నీ ప్లస్ హాట్స్టార్ పీపుల్స్ మీడియా వారి హరికథ సంభవామి యుగే యుగేలో ఆ గుర్తింపు ఉంది. మీరు నాటకాలు చూస్తారు, నాటకాల లైఫ్ ఎలా ఉంటుందో చూస్తారు. ఎక్కడి నుంచి సినిమా మొదలైంది, ఎక్కడి నుంచి అన్నీ మొదలయ్యాయి. అప్పుడున్న ఒకే ఎంటర్టైన్మెంట్ నాటకాలు. అండ్ ఐఎమ్ హ్యాపీ అలాంటి ఒక కుటుంబాన్ని నుంచే నేను ఈరోజు ఈ వేదిక వచ్చానన్న దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ప్లెజర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ ఇన్ హరికథ సార్. ప్లీజ్ డూ వాచ్ హరికథ. డివి ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్. యూ విల్ సీ, అంటే ఉట్టి గ్లామర్ కాదు, యూ విల్ సీ దట్ షీ హెస్ డన్ స్టంట్స్. ఒక ఫీమేల్ ఆర్టిస్ట్కి స్కోప్ దొరకాలండి, యాక్ట్రెసెస్కి ఆ స్కోప్ కావాలి, ఉట్టి పాటలే కాదు. సో షీ హెస్ గాట్ దట్ స్కోప్ అండ్ షీ హెస్ పర్ఫార్మ్డ్. And so have all the other artists, Monica Garu, Pujita Punada, everybody, and thanks to all of them and all the child artists. Thank you so much to all of you for being part of Harikatha. Pleasure working. And Rajendra Prasad Garu, Rangachari Garu. You know, 11-12 గంటలకి ఆ చలిలో వణికిపోతుంటే అసలు ఒంటి పట్టుతోటి అలా నించొని గద పెట్టుకొని, ఆ గద అంత బరువుగా ఉంది, దాన్ని మోసుకుంటూ పద్యాలు శ్లోకాలు చెప్పడం అనేది నాట్ ఎట్ ఆల్. ఓన్లీ వన్ మ్యాన్. ఈరోజు మన సంస్కారం, మన తెలుగు ఆ భాషని అంత చక్కగా అక్కడ ఆ వేదిక పైన చెప్తున్నారంటే రాజేంద్ర ప్రసాద్ గారు. నో బడీ ఎల్స్ కుడ్ హావ్ బీన్ రంగాచారి గారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ వర్క్డ్ విత్ హిమ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మ్యాగీ గారు.
If I have left anybody, please excuse me. Love you all. Once again, thank you so much. Ramesh Garu, thanks a lot. Thank you so much. Thank you so much, Sriram Garu. Lovely seeing you here, having you here. Thank you so much, TJ Vishprasad Garki, Divi, and Maggie Garu. Thank you so much. Yes, so హరికథ December 13th నుంచి Disney Plus Hotstarలో స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది. సో మిస్ అవ్వకుండా 13th ఫ్యామిలీ అంతా ఒక చోట కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి. సో మీ అందరికీ నచ్చితే వర్డ్ స్ప్రెడ్ చేయండి. Thank you so much everybody for joining this pre-release event of Harikatha Sambhavami Yuge Yuge. Thank you once again for making this event successful and very special one. Thanks everybody. Please enjoy the lunch and thank you.